నమస్తే. వెల్కమ్ టు సాక్షి. దిస్ ఈస్ దుర్గా. గ్రాండ్ వెల్కమ్ టు సెలబ్ ఐడీ సెలబ్రిటీ ఇన్ డీటెయిల్. సో, ప్రస్తుతం మనతో పాటు ఒక ఫేమస్ సెలబ్రిటీ ఉన్నారు. ఆయన తన కామెడీతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పాలి. అలాగే సినిమా గూడా ఆయన సినిమాలంటే అందరికీ ఒక గ్యారంటీ. అంటే మనం వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. 3 అవర్స్ మంచిగా నవ్వుకోవచ్చు, ఎంటర్‌టైన్‌గా ఫీల్ అవ్వచ్చు అని ఒక భరోసాతో ఎళ్తారు. అలాగే ఎంతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. అందరూ స్టార్స్‌తో పనిచేశారు. ముఖ్యంగా చెప్పాలంటే 'మనీ, మనీ మనీ' ఇలా 'సిసింద్రి' కోర్స్ అప్పట్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా అని చెప్పుకోవచ్చు. అంత చిన్న పిల్లగాడినే అంత చిన్న పిల్లాడిని హీరోగా పెట్టేసి అసలు ఆ సినిమా నడిపించడం అనేది చిన్న విషయం కాదు. సో, అలాంటి గొప్ప డైరెక్టర్ అయినటువంటి శివ నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన సినిమా అనుభవాలు అవ్వచ్చు. సో, ఇండస్ట్రీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి. నమస్తే అండి శివ నాగేశ్వరరావు గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బావున్నా. సో, ఇప్పుడు నేను చెప్పినట్లు కామెడీ సినిమాలంటే 'కేర్ ఆఫ్ అడ్రస్' శివ నాగేశ్వరరావు గారు. సో, కేర్ మంచిగా ఆఫ్ ఎళ్లి అడ్రస్ నేను కాదు. చాలా మంది ఉన్నారు. ఉన్నారు. వన్ ఆఫ్ ద వాళ్ళలో ఒకడిని. ఓకే. బట్ ఎనీవేస్ మంచి లైక్ అంటే ఎళ్ళామంటే మినిమమ్ హమ్మయ్య! ఎళ్ళేసి కొంసేపు నవ్వుకొని రిలాక్స్‌గా ఎంటర్‌టైన్ ఫీల్ అయ్యి మన బాధలన్నీ మర్చిపోయి రావచ్చు అనే ఒక గుర్తింపయితే వచ్చింది సార్. ఆహ్, జనరల్‌గా మీరు దర్శకుడిగా ఉన్నప్పుడు అలాంటి మూవీసే తీయాలనే తీసారా? లేకపోతే అంటే ట్రెండ్ నడుస్తుందని తీసారా అప్పట్లో? అంటే ఈ ఈ ఈ ఈ నేచర్ నాకు అంటే బై బర్త్ వచ్చిన నేచర్ ఇది. ఆహా! చిన్నప్పుడు నేను సినిమాలు అన్నీ చూసేవాడిని. ఒక సినిమా చూశాను. హ్మ్. ఆ సినిమా చూస్తే నా షర్ట్ మొత్తం తడిసిపోయింది ఓహ్! ఏడుస్తూ. ఏడుస్తూ. ఓహ్ మై గాడ్! ఇంకా మళ్ళీ ఇలాంటి సినిమా చూడకూడదనుకున్నాను. ఆహా! అది హ్మ్. బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఏం సినిమా సార్ అది? 'మనుషులు మారాలి.' ఓకే. సో, అంటే ఎమోషనల్. అది పెద్ద హిట్ సినిమా. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను ఈ మాట చెప్తే కూడా చాలా మందికి నచ్చదు. నచ్చదు. అవును. హ్మ్. ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటారు. బట్ నాకెందుకో ఆ జోనర్‌లో సినిమా అనేది ఓ చిన్న భయం. ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ ఉండకుండా చూస్తారు. ఏడిపించడం. హ్మ్. సో, సో, అందుకని వాటికి నవ్వించడం. కొంచెం దూరంగా ఉంటా ఆహా! సాధ్యమైనంత వరకు. సో, అంటే ఎమోషనల్ కూడా లైఫ్‌లో ఒక పార్టే కదా సార్! ఎమోషన్ కూడా. ఎమోషన్ లైఫ్‌లో ఉండొచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు అట్ ది సేమ్ టైమ్ నాకు అలాంటి ఎమోషన్ సినిమాలు చాలా ఇష్టం గానీ, ఇది హ్మ్. అసలు హ్మ్, ఇది పెట్టి పిండుతా ఉంటే ఫ్లోర్ కూడా తడిచిపోయేది. అంత అంత జారి పడిపోయేవాళ్ళు కింద నడిచే అయ్యయ్యో! మనుషులు. ఓకే. అంత అంత దుఃఖభాజనమైన సినిమాలైతే నేను తీయాలనుకోలేదు అసలింకా. చూ ఆ! అస్సలు. సరే చూడాలి అనుకోవట్లేదు. ఇంక చూడాలి తీయడం సంగతి అనుకోవట్లేదా? దేవుడెరుగు. తీయాలి పక్కన పెట్టా. ఆ! అంటే ఆఫ్ కోర్స్ లేండి. ట్రెండ్‌ని ఎమోషన్ బట్టి ఉండాలి. హార్ట్ టచ్ చేయాలి. అవును. కళ్ళు వెట్టవ్వాలి హ్మ్. అంతే. అంతే. డీప్‌గా ఇది వెళ్ళకూడదు. మొత్తం కారిపోయి ఫ్లోర్ అంతా తడిసిపోయే పరిస్థితి ఉండకూడదంటున్నాను. ఓకే. సూపర్. అంటే సమ్ టైమ్స్ ట్రెండ్ ఉంటే దాంతో పాటు ఎళ్ళిపోతూ ఉంటారు గదా! హ్మ్. సో, అది నేను అడిగాను. అండ్ అంటే మీరసలు డైరెక్టర్ అవ్వాలని ఎందుకనుకున్నారు సార్ ఫస్ట్? నేను చిన్నప్పుడు నాటకాలు వేసేవాడిని. నాటకాలు డైరెక్ట్ చేసేవాడిని. డైరెక్ట్ కూడా చేసేవాళ్ళా? ఓకే. ఆ! తర్వాత మెడ్రాస్ ఎళ్ళిపోయి డైరెక్టర్ అవ్వడానికి హ్మ్. డైరెక్టర్ అవ్వాలంటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవ్వాలి. హుహు. హ్మ్. అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవ్వడం కోసం ఒక బోలెడన్ని కష్టాలు. ఆకలి రాజ్యం. అయ్యో! భోజనం గూడా లేకుండా ఆహా! పని ఎక్కడ జేయడాలు. మద్రాస్‌లో? ఆ! హుహు. హ్మ్. అవన్నీ. హుహు. సో, ఎన్ని 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 రోజులు కష్టపడ్డాక ఛాన్స్ వచ్చింది సార్ మీకు? నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవ్వడం కోసం రెండేళ్ళు తిరిగా. హ్మ్. రె 2 ఏళ్ళు తిరిగిన 2 ఏళ్ళు. తర్వాత జస్ట్ జాయిన్ అయ్యారు అంతే. ఆ! మళ్ళీ జాయిన్ అయ్యారు అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ జాయిన్ అయ్యాను. అవ్వడం కోసమే. హ్మ్. వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. హ్మ్. ఓహ్! తర్వాత నేను సార్? ఫస్ట్ దాసనారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాలని ఎళ్ళాను. హ్మ్. కుదరలేదు. హుహు. అప్పటికి ఆయన దగ్గర విపరీతమైన ట్రాఫిక్కు. ఎక్కువ మందున్నారు. ఒక సినిమాకి 8 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు. ఆయన హుహు. రోజుకి 3 షిఫ్ట్‌లు ఇలా చేసేవాళ్ళు. సో, అది కుదరలేదు. ఆ తర్వాత ఆహ్, కరుణానిధి గారి బ్యానర్ హుహు. 'పూంపుహార్ ప్రొడక్షన్స్' అని హ్మ్. దానిలో ఫస్ట్ ఫిల్మ్ చేశాను. హ్మ్. హ్మ్. సో, అప్పుడు అలా కుదిరిందనమాట. హ్మ్. డైరెక్టర్‌గా 'మనీ' చేశారు కదా! ఫస్ట్ అవును. మూవీ అదే కదా సార్? ఆ అవును. ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? అది దానికి 'రామ్ గోపాల్ వర్మ' ప్రొడ్యూసరు. మన 'ఆర్‌జీవి' గారా? ఆర్‌జీవి గారు. ఆహా! దానికి ముందు ఆర్‌జీవి నాకు జూనియర్ ఒక సినిమాకి. ఓహ్! 'రావు జూనియర్ గారిల్లు.' అంటే జు జూనియర్ అంటే నేను ఆహ్, కో డైరెక్టర్‌ని. ఆహా! ఆయన ఆయన మీకు ఆయన ఫోర్త్ అసిస్టెంట్. ఓకే. 1, 2, 3 మధ్యలో వేరే ఉన్నారిక. ఆహాహా! ఆ! సో, అలా అప్పుడు ఆయనతో ఉన్న ఇంటరాక్షన్‌లో ఆయన నన్ను అడిగాడు. హ్మ్. నాకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే మీరు వస్తారా అని. హ్మ్. హుహు. అది 'శివ.' 'శివ' మూవీకి. 'శివ' ఓకే. సినిమాకి నేను కో డైరెక్టర్‌ని. మీరు కో డైరెక్టర్. ఆయన ఆయన డైరెక్టర్. డైరెక్టరు. ఆ! సో, 'మనీ'కి ఈలోపే తీసేసారా? అంటే ఈ 'శివ'కి ముందే 'మనీని' ఆయన మనీ ప్రొడ్యూస్ చే మనీ 'శివ' అయ్యి తర్వాత 'క్షణ క్షణం' అయ్యి అయినాకే తీశారు. అవి 2 జరుగుతుండగా
రాము నన్ను పర్మనెంట్‌గా తనతో ఉండిపోమన్నారు. హుహు. హ్మ్. నేను డైరెక్షన్ చేసి హ్మ్. ఒకవేళ అది ఫెయిల్ అయితే అప్పుడొస్తానని. ఆహా! సో, అప్పుడు అప్పుడు నేనే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ మీకు. ఇస్తాను. హ్మ్. అంటే ఓకే. అలా చేసింది మనీ. ఓకే. అంటే కేవలం మీకు ఛాన్స్ ఇవ్వడం కోసం ఆయన అక్కడ ప్రొడ్యూసర్‌గా మారారనుకోవచ్చా? మారాడు. అంతేనా? అవును. ఓకే. సో, బాండింగ్ ఉందా సార్? బావుందా ఆర్‌జీవి గారితో ఆ! మీకు? ఉంది. బాండింగ్. ఇప్పటికి గూడా కంటిన్యూ ఇప్పటికి అవుతూనే కూడా ఉందా? ఇవాళ కూడా మాట్లాడాను. ఇవాళ కూడా మాట్లాడతారా? ఓకే. సో, ఆర్‌జీవి గురించి వచ్చింది కాబట్టి అడుగుతాను. సో, ఆర్‌జీవి గారు అదే మీరన్నట్లు ఆ 'శివ', 'క్షణక్షణం' మంచి హిట్స్ ఇచ్చిన దర్శకుడు. డిఫరెంట్ మూవీస్ చేశారు. రీసెంట్ చేసుకుంటే కొంచెం 'రక్త చరిత్ర' ఇలాంటివి అవ్వచ్చు. లేదా కొంచెం అంటే హింసని లేదా రొమాంటిక్‌ని చూపించడం అలవాటుగా మారిపోయిందేమో ఆర్‌జీవి గారికి. సో, అవును. కామెంట్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. మీరేమంటారు ఇప్పుడున్న ఆర్‌జీవి గారికి? అంటే ఇప్పుడు 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 డైరెక్టర్ అనే మనిషి అన్ని రకాలు తీయగలగాలి. ఇప్పుడు రైట్. 'శివా'లో కూడా హింస హ్మ్. ఉంటది. హ్మ్. కానీ రక్తం ఉండదు. హ్మ్. బ్లడ్ ఓకే. షెడ్ ఉండదు. అదే. ఎక్కడా ఉండదు. ఆ! అలాగే క్షణంలో వయలెన్స్ తక్కువ ఉంటది. కామెడీ ఎక్కువ ఉంటది. హ్మ్. 'సత్య' మళ్ళీ వయలెంట్‌గా ఉంటది. అది 'సత్యతో' అతనికి మొత్తం ఇండియా లెవెల్‌లో పేరొచ్చింది. హ్మ్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన చేసిన సినిమాలేంటంటే ఆయన ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇవాళ అనుకుంటే సినిమా రేపొకటి చేయాలి అనే ఆలోచనలో ఈ మధ్య కాలంలో చేశారు. ఆ! ఓకే. ఆ! ఆ! ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ మార్చుకొని రెగ్యులర్ సినిమాలాగా ఇంతకుముందులాగా చేస్తున్నారు. పాత 'ఆర్‌జీవి' గారిలాగా పాత చేశారు. 'ఆర్జీవి'. ఓకే. అంటే ఇక్కడ చాలా మందికుండే డౌటు. ఏంటి 'ఆర్‌జీవి' గారు ఇలా మాట్లాడతారు, ఇలా ఉంటారేంటి అసలు ఆయన బిహేవియర్ అని చాలా మందికో డౌట్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ చాలా మంది అడుగుతారు గూడా. ఎందుకు సార్ మీకు క్లోజ్ కాబట్టి నేను అడుగుతున్నాను. అన్ అంటే ఆ! ఆయన ఆ డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తుంది? కంపేర్ టు అదర్ డైరెక్టర్స్ అవ్వచ్చు, అదర్ పీపుల్ అవ్వచ్చు. ఆయన మాట్లాడే పద్ధతి వేరుగా ఉంటుంది. ఆయన బిహేవియర్ వేరుగా ఉంటుంది. ఆన్సర్స్ వేరుగా ఉంటాయి. ఎందుకు? అంటే ఆయన ఐడియాలజీ ఎలా ఉంటది. హ్మ్. అంటే అంటే అసలు హ్మ్, ఒక్కరు కూడా సరిపోదు చాలా ఎవరికీ. లాజికల్‌గా మాట్లాడతాడు. ఆ! అంటే ఎదుటివాడు క్వెషన్ అతను అతను చెప్పిన దానికి మళ్ళీ కౌంటర్ క్వెషన్ వేయలేనంత ఇస్ కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ ఇస్తారు. ఆన్సర్ చేస్తాడు. ఒక ఐడియాలజీ తనది. అంటే ఆ! అది డిఫరెంట్. కానీ అంటే మనం ఎక్కడో మనం ఏం చేస్తాం కాంప్రమైజ్ అవుతాం చాలా విషయాల్లో. డెఫినైట్‌లీ. అవును. మనకు నచ్చని విషయాలు చాలా చేస్తాం. హ్మ్. ఇది అది దేవుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మనకు హ్మ్. మనకు నచ్చకపోయినా కూడా కొన్ని పనులు చేస్తాం. హ్మ్. తనకు నచ్చని పని ఏది చేయడు. ఆ! ఓకే. బట్ నేనింతే అంటే ఒక సొసైటీలో బతుకుతున్నప్పుడు అంతే. ప్రతి చోట అది అంతే. కుదరదేమో. ఏమన్నా అంటే నేనింతే, నా థాట్ ఇంతే అని అంటే లైక్ పక్కన ఎవరుంది, ఏంటి ఏం పట్టించుకోకుండా ఉండడం కరెక్టేనంటారా? అంతే అది కరెక్టే. అంటే ఇప్పుడు కరెక్టే ఆయనకు అంటారా? ఆ పొజిషన్ వచ్చింది కాబట్టి నేను ఇంతే అంటే హ్మ్. సరిపోతుంది కాబట్టి అంటున్నాడు. మరి ఆహా! అంతకుముందు 'శివ' చేసేటప్పుడు, దానికి ముందు 'రావు' గారులు చేసేటప్పుడు అనలేదు. ఆ! సో, ఎవరైనా మనిషి తనకు కావాల్సిన పొజిషన్‌లోకి వచ్చిన తర్వాత నేనింతే అని అనగలగడం కూడా గొప్ప విషయం. హ్మ్. కొంతమంది అనలేరు. హుహు. హ్మ్. ఆఫ్‌కోర్స్. లోపల అనుకుంటారు నేనింతే అని, బయటికి మాత్రం యాక్ట్ చేస్తా ఉంటారు. ఓకే. ఆఫ్‌కోర్స్‌లెండి. అంటే సొసైటీ కోసం కొన్ని చేయాల్సుంటాయి. మీరు ఎప్పుడైనా ఏదైనా ఆయన మాట్లాడినప్పుడు కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి. పర్టిక్యులర్‌గా. మాట్లాడినప్పుడు ఎందుకిలా మాట్లాడావు అని చెప్పడం గాని, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది గాని అని ఏమైనా చెప్పిన నేను సందర్భాలున్నాయా? అట్లా ఏం చెప్పేవాడిని కాదు. మీరు బట్ చెప్పరు. ఆయన సినిమా తీస్తున్న ప్రతిసారి నేనేదో కామెంట్ చేసేవాడిని. ఆయన సినిమా కామెంటా? ఆహా! అంటే ఆయన హ్మ్. ఆయన బాంబేలో ఉండేవారు. నేను ఇక్కడ ఉండేవాడిని ఆ! అప్పుడు. ఆహా! ఆ! ఒక సినిమా రిలీజ్ అయింది. హ్మ్. నేను 5కి ఏంటో ఫోన్ చేశా. హ్మ్. ఏంటి నాగేశ్వరరావు చెప్పండి ఏంటి అంటే, "ఇది మీ సినిమా రిలీజ్ అయింది కదా! ఇలా అనుకుంటున్నారు. హ్మ్. చెప్పండి ఏమనుకుంటున్నారంటే, ఆ సినిమా పేరు 'మర్రి చెట్టు' హ్మ్. సారీ హ్మ్. 'మధ్యాహ్నం హత్య.' 'మధ్యాహ్నం హత్య.' ఓకే. ఆ! ఆ! ఏమంటున్నారు అన్నాడు. 'మధ్యాహ్నం హత్య సాయంకాలానికి బాడీ లేదంటున్నారన్నా.' మీరే అన్నారు. ఎవ్వరు అనరు. మీరే అని ఉంటారు కదా! కాదు ఓకే. కాదు. అంటే ఆయనకి తెలుసు నేను ఏం మాట్లాడతానని. ఓకే. ఆ! 'మర్రి చెట్టు' అని ఒకటి తీశాడు. హ్మ్. అప్పుడు ఫోన్ చేస్తే, చెప్పండి నాగేశ్వరరావు ఏమనుకుంటున్నారు సినిమా" అని. రివ్యూ అడుగుతారు ప్రతిసారి. నేను వన్ లైన్ రివ్యూయే చెప్తాను. ఓహ్! ఓకే. ఆ! 'మర్రి చెట్టు' హ్మ్. 'రామ్ గోపాల్ వర్మ వెర్రికి మరో మెట్టు' అయ్యయ్యో! అన్న. అంటే అంత అంత చనువు నాకుంది. దాన్ని అదే స్పోర్టివ్‌గా ఫ్రెండ్‌షిప్. తీసుకుంటాడాయన. తీసుకుంటారు. రైట్. ఆఫ్‌కోర్స్ ఆయన పట్టించుకోరనుకోండి పెద్దగా. ఎవరైనా ఏమన్నా అన్నా గూడా తీసుకోరు. బట్ స్టిల్ హ్మ్. అంటే వెర్రి అని ఎందుకన్నారు మరక్కడ? బావుందనా? బాలేదనా? మరి ఆ సినిమా ఆడలేదు. ఆ! జనానికి ఎవడికి నచ్చలేదు. ఆ! 'మర్రి చెట్టు' హ్మ్. రైమింగ్ బావుంది. హ్మ్. అందుకని 'మర్రి వాడేశారు. చెట్టు' హ్మ్. ఆయన వెర్రికి మరో మెట్టు అన్నా. ఇప్పుడు నిజంగా రీసెంట్‌గా ఇప్పుడు 'సత్యాన్ని' తీశాడాయన బాంబేలో. అవును. హ్మ్. ఇప్పుడేంటి ఏఐ గురించి అందరూ భయపెడుతున్నారు. హ్మ్. భయపడుతున్నారు. పెడుతున్నారు. భయపెడుతున్నారు. హ్మ్. వేరే 'రామ్ గోపాల్ వర్మ' వచ్చేసి ఆయన కూలంకషంగా దాని గురించి తెలుసుకొని హ్మ్. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. హ్మ్. అప్పుడు తీసింది ఆయన 'సత్య' అయితే హ్మ్. ఇప్పుడు సినిమా మొత్తం సత్యనాష్ అంటున్నాడు. ఓకే. ఇంక సినిమా లేదంటున్నాడు. హ్మ్. నిజమేనంటారా మరి? నిజమే.
నిజమేనా? అంటే 100%. రాబోయే ఏ రోజుల్లో ఆర్టిఫిషియల్ అంటే అది ఎంతకాలంలో సత్యనాశ అనేది తెలీదు గానీ, దగ్గర పడ్డాయి. ఓకే. అంటే రోజులు దగ్గర పడ్డాయి. కానీ స్టిల్ సార్ న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ అంటే న్యాచురల్ లుక్ ఎప్పుడైనా న్యాచురల్ గానే ఉంటుంది గదా! ఎంత క్రియేట్ చేసినా అది అంటే అది పోలేదే. డిపెండ్స్. హ్మ్. అంటే ఇప్పుడు అంటే ప్రేక్షకులు ఆదరిస్తారా అక్కడ? దాన్ని అంటే ప్రతి టెక్నాలజీ వచ్చినప్పుడల్లా ఇదే సమస్య, ఇదే జరుగుతుంటది. మాట్లాడుకుంటాం. హ్మ్. మేము నెగెటివ్ వాడేవాళ్ళం ఫస్ట్. హ్మ్. హ్మ్. బ్లాక్ అండ్ వైట్ సినిమాలుండేయి. హ్మ్. దాని నుంచి కలర్ వచ్చినాయి. కలర్ నుంచి మళ్ళీ 2డీ సినిమాలొచ్చినాయి. హ్మ్. 2డీ సినిమాల నుంచి సినిమా స్కోప్ వచ్చింది. సినిమా స్కోప్ తర్వాత 70 వచ్చింది. హ్మ్. హ్మ్. మళ్ళీ ఇదంతా కాదని పక్కన పెట్టేసి డిజిటల్ వచ్చింది. హ్మ్. ఎప్పటికప్పుడు మారుతూనే ఎవల్యూషన్ ఉంటుంది. జరుగుతూనే ఉంటది. హ్మ్. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు సినిమా అనేది సినిమా ఒక్కటే ఎంటర్‌టైన్‌మెంట్. హ్మ్. ఇది ఊర్లలో హరికథలు, బుర్రకథలు కాకుండా రైట్. టౌన్‌కెళ్తే ఉన్న ఏకైక వినోద సాధనం సినిమా. హ్మ్. ఇప్పుడు దాని ప్రత్యామ్నాయంగా బోలెడన్నొచ్చినియి. హ్మ్. మీరు ఫోన్‌లోనే రీల్స్ ప్రపంచం చూసుకుంటూ చూసేయొచ్చు. మీకు హ్మ్. కావాల్సిన టైం గడిపేసి భోంచేసి పడుకునే పరిస్థితి వచ్చేసింది. హ్మ్. సో, అదొక్కటే కొంచెం సినిమాని ఇబ్బంది పెడుతోంది. హుహు. అంటే మనకింక అన్నీ ఫోన్‌లో వచ్చేస్తున్నాయి గాబట్టి ప్రతిదాని కోసం థియేటర్ దాకా హ్మ్. వెళ్ళాలా అనే ఒక అయినా గూడా ఆలోచన. ఒక 2:30 గంటలు హ్మ్. రియల్ ఫీలింగ్ కావాలంటే సినిమాకెళ్ళాల్సిందే. ఎళ్ళాల్సిందే. హ్మ్. ఎఫెక్ట్స్ అండ్ అవన్నీ ఉంటాయి. అండ్ స్క్రీన్ అంటే ఆ అపియరెన్సెస్ డిఫరెంట్ హ్మ్. గదా! డెఫినెట్‌లీ. సో, సార్ అంటే మీరు గతంలో అంటే అప్పటినుంచి ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు తీసిన మూవీస్ అవ్వచ్చు, లేదా మీరు చూసిన మూవీస్ అవ్వచ్చు. అప్పటికి, ఇప్పటికి చాలా మార్పు జరిగింది. మార్పు ముఖ్యంగా మీరు నోటీస్ చేసింది లేదా అంటే పర్టిక్యులర్‌గా ఏం చేంజ్ అయిందని అనుకుంటున్నారు మీరు? అంటే అప్పుడు సినిమాని ఎంత తక్కువ బడ్జెట్‌లో తీయగలిగితే అంత క్రెడిబిలిటీ ఉండేది ఆ! ఆ డైరెక్టర్‌కి. డైరెక్టర్‌కి. ఓకే. ఇప్పుడు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టించగలిగితే, ఎంత పెద్ద సినిమా తీస్తే అంత పేరొస్తుంది. హుహు. దానికేంటంటే మార్కెట్ పెరిగింది. హ్మ్. బట్ అది ఒకవేళ ఫ్లాప్ అయితే పరిస్థితేంటి? ఫ్లాప్ అయితే అనూహ్యమైన మార్పులు జరుగుతా ఉంటాయి. ఆ! అంటే ఊహించనంత డిజాస్టర్ ఇబ్బందులు అయిపోతుందేమో. జరుగుతా ఉంటాయి. హ్మ్. మనం హ్మ్. చూస్తున్నాం అవి. ఆఫ్ కోర్స్ సార్. అంటే ఆ ట్రెండ్ మారాలంటారా? ఓకేనంటారా మీరు? మనం మారాలంటే మారదు. మనం ఓకే అంటే అలాగే ఉండదు. దాని పాటికి అది మారుతూ అది అది ప్రవాహం. ఆ! కానీ ఎవరికైనా అంటే మీరు డిస్కస్ చేస్తూ ఉంటారు జనరల్‌గా ఈ అవును. ఎవరైనా ఇండస్ట్రీలో వాళ్ళతోటి. అప్పుడు ఆహా! ఆహ్, అంటే ఇప్పుడది ఈ ట్రెండ్‌ని మార్చుదామని ఎవడన్నా ప్రయత్నం చేస్తే దానిలో కొట్టుకుపోతాడు. ఓకే. సో, ఆహా! ఆ ట్రెండ్‌లో ఉంటూ దానికంటే ఏం బెటర్‌గా చేయగలం అని ఆలోచించేవాడు నిలబడతాడు. ఓకే. కానీ అంత నిజంగా అవసరం అంటారా సార్? కొన్నిట్లో నిజంగా ఈ సీన్‌కి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదేమో, లేదా ఈ పాటకి ఇంత పెట్టాల్సిన అవసరం లేదేమో అనిపిస్తోంది. నిజంగా అంటే అది హ్మ్. మన పర్సెప్షన్ బట్టి ఉంటది. అంటే చూసేవాళ్ళది. ఆ ఖర్చు పెట్టే మనిషి హ్మ్. ఈ సినిమాని ఎవరు చూస్తారు? హ్మ్. ఎంతమంది చూస్తారు? ఇప్పుడు కొంతమందొస్తారు. హ్మ్. వాళ్ళ అబ్బాయినో, ఎవరినో పెట్టి కొన్ని కోట్లు దాని హ్మ్. మీద పెట్టేస్తే రెండో రోజు సినిమా ఉండదు. హ్మ్. ఆఫ్ కోర్స్. సో, అది అది వాళ్ళ ఏం చేయలేమింక. వాళ్ళ తాలూకు ఏమంటారు దాన్ని? వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేయడానికి వాళ్ళు చేసుకునే పని. ఓకే. సో, కొన్ని మార్చలేమంటారు. అండ్ హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా ఏమన్నా అంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీస్ ఒస్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి సార్ వాటి మీద? అవును. మీ ఒపీనియన్ ఏంటి? క్రేజ్ అయితే ఉంది. బట్ ఎలా ఉండబోతోంది అంటే అది పాన్ ఫ్యూచర్‌లో? ఇండియా అంటే ఆ కథలో పాన్ ఇండియా అంటే అన్ని అందరూ ఆ కథని ఐడెంటిఫై చేసుకొని ఓన్ చేసుకుంటారు అనుకునే కథల్ని పాన్ ఇండియాగా తీస్తే ఓకే. హ్మ్. కేరళ నుంచి ఒక ఆర్టిస్టు, హ్మ్. కర్ణాటక నుంచి ఒక ఆర్టిస్టు, బాంబే నుంచి ఒక ఆర్టిస్ట్‌ని ఇలా ఓహో! తీసుకొచ్చి మొత్తాన్ని పెట్టి పాన్ ఇండియా అంటున్నారు. ఓకే. అంటే ఇది డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టార్స్‌ని తీసుకొనొచ్చి పాన్ ఇండియా సినిమా అనేస్తున్నారు. అంటున్నారు. ఆహా! అది కరెక్ట్ కాదు. హ్మ్. ఆ కథలో అంత పొటెన్షియాలిటీ ఉండి ఇది యూనివర్సల్ అందరూ చూడగలిగే సినిమా ఇది అంటే అది పాన్ ఇండియా అయితే బావుంటది. ఓకే. స్టోరీలో ఆ బలం ఉండాలి. అంటే అందరూ మనదే కదా ఈ కథ అని అనిపించుకునేలా నేటివిటీకి హ్మ్. దగ్గరగా ఉండాలంటారు. సో, అంటే ఎలా సార్ మైథలాజికలా? లైక్ ఏది అది బావుంటుంది? మైథలాజికలే అక్కర్లేదు. మైథలాజికల్ ఉండొచ్చు, హిస్టారికల్ ఉండొచ్చు. హ్మ్. అందరికి తెలిసిన అందరికి తెలియాల్సిన ఒక కొత్త కథ అయ్యుండొచ్చు. ఓహ్! ఓకే. ఆ! అది మనం మన మధ్యలోంచి వచ్చేది. చెప్పలేం. ఆ! 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 నేను పాన్ ఇండియా గురించి ఒక ఇది జెప్పాను. హ్మ్. హీరోయిన్ అక్కడ ఉంటది. డైలాగ్ చెప్తా ఉంటది. డైరెక్టర్ సెట్ అనమాట. హ్మ్. పాన్ అంటాడు. అంటే పాన్ హీరో ఇక్కడ ఉంటాడు. హ్మ్. 6 ఫీట్ దూరంలో. ఈ డైలాగ్ అయిపోయిన వెంటనే ఫ్యాన్ అంటాడు. హ్మ్. మళ్ళీ పాన్ చేశాడు. మళ్ళీ పాన్ అంటాడు. కట్ అన్నాడు. ఈలోపు ప్రొడ్యూసర్ లోపలికొచ్చారు. హ్మ్. సార్ మనది పాన్ ఇండియా కదండీ! అందుకని ప్రతి షాట్‌లోనూ పానింగ్ ఉండేలా చూస్తున్నాను నేను. అయ్యయ్యో! అంటే ఇ ఇది నాకు పాన్ ఇండియా మీద ఆ! ఒక చిన్న ఇది.
అంటే మనం ప్రతిసారి పాన్ ఇండియా అని చెప్తే అయిపోదు. జనాలందరూ లైక్ ఆ! దాన్ని అలా అనుకోవాలి. మనం చెప్తే అంటే సరిపోదంటారు. అందరూ క్లాప్ కొట్టడంతోనే పాన్ ఇండియా అని అనౌన్స్ చేస్తున్నారు. రైట్. అవును. హ్మ్. పాన్ ఇండియా అనే దానికి ఆ డైరెక్టర్‌కి ఆ ప్రొడక్ట్‌కి కొంత క్రెడిబిలిటీ ఇవి ఉండాలి. అది మనకు తెలుసుద్ది. ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. అంటే అదేలెండి. అంటే మనం చెప్పడం గాదు. యాక్సెప్టెన్సీ అలాగుంటే ఈజీగా పాన్ ఇండియా హ్మ్. అయిపోతుంది గదా! సో, అది అంటారు. అండ్ ఇంకొకటి సార్ అంటే మీరు చేసిన సినిమాల్లో చాలా వరకి కంపేర్ చేస్తే 'సిసింద్రి' అనేది ఒక పర్టిక్యులర్ డిఫరెంట్ సబ్జెక్ట్. నేను ఇందాక చెప్పినట్లు అంటే జనరల్‌గా పెద్ద హీరోనో, హీరోయిన్‌నో పెట్టి సినిమా తీయడం లేపోతే కథ హీరో అవ్వడం అక్కడ చూస్తున్నాం. బట్ ఇక్కడ చిన్న బాబు ఆ బాబుని హీరోగా పెట్టి సినిమా తీయాలి అని అసలు ఎలా అనిపిచ్చింది సార్? ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే నాకొక ఒక ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చాడు. హ్మ్. సినిమా చేద్దామని డిస్కషన్, కథా చర్చలు జరుగుతున్న క్రమంలో అప్పటికి నేను 'బేబీస్ డేవిట్' అని అది ఇంగ్లీష్ సినిమా. హ్మ్. 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 అది 2 సార్లు చూశాను. చూసారు. ఓకే. నాకు హ్మ్. బాగా నచ్చింది. హుహు. కానీ దాన్ని మనం ఇక్కడ తీయలేము అనిపిచ్చింది. అని ఒక బలమైన నమ్మకం. హ్మ్. ఇది అయిపోతే అంటే ఆ సినిమా చేయాలంటే ఒక సెలబ్రిటీ అయి ఉండాలి ఆ పిల్లవాడు. హ్మ్. అవును. ఇప్పుడు మీ అబ్బాయి, మా అబ్బాయి, ఇంకెవరో డెఫినైట్‌లీ. మా ఇంటి పక్క అబ్బాయిని అంత అందంగా ఉన్నా గాని పెట్టి తీస్తే చూడరు. మనం ఎంత డబ్బు పెడితే అంత డబ్బు దాని మీద వేస్ట్. హ్మ్. నాకు ఇంకొక మిత్రుడున్నాడు. హ్మ్. కేఎస్‌వి అని తిరుపతిలో ఉంటాడు. హ్మ్. ఆయన ఒకరోజు ఫోన్ చేసి, "సార్ మీరు 'బేబీస్ డే' ఒకటి చూసారా?" "ఆ! హ్మ్. చూసాను." "మీరు దాన్ని తెలుగులో తీయండి." హ్మ్. ఆయన డిమాండ్ హ్మ్. అది తీయడం సాధ్యం కాదని, "మీరు తీస్తారండి నాకు తెలుసు. మీరు హ్మ్. తీయండి. దాన్ని ప్లాన్ చేయండి. మీరు మీరు సంకల్పం ఉంటే చేయండి" అన్నాడు. అవుతది. ఆ! సరే ఇది ఒక ట్రాక్ రన్ అవుతుంది. ఈ కథ హ్మ్. చర్చలు 'ఊర్వశి హోటల్‌లో' జరుగుతా ఉన్నాయి. అప్పుడు మధ్యాహ్నం 4:30 ఆ ప్రాంతంలో స్నాక్స్ తెప్పిస్తాం హ్మ్. కింద నుంచి. అంటే హోటలయి కాకుండా కింద బజ్జీలు, పునుగులు అయి. హ్మ్. అలా బజ్జీలు, పునుగులు తెస్తే దాన్ని ఒక కవర్‌లో పెట్టిస్తాడు కదా! ఆ! పేపర్ ఆ! కవర్‌లో. పేపర్‌లో న్యూస్ పేపర్. ఆ పేపరు తీస్తే అది జ్యోతిచిత్ర బ్యాక్ పేజీ. హ్మ్. కవర్ పేజీ. హుహు. కవర్ పేజీ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్‌లో నాగార్జున, అమల, వాళ్ళు అఖిల్‌ని ఎత్తుకున్న ఫోటో కనపడింది. ఓహ్! అప్పుడు నాకు స్ట్రైక్ అయిందా? మొత్తం ఒక సినిమా కనపడింది. ఆహా! ఓహ్! సూపర్. నేను వెంటనే అమలకి ఫోన్ చేశాను. హ్మ్. అంటే ఆవిడతో నేను 2 సినిమాలు చేశాను. ఆ! ఓకే. కొంచెం బాగా చనువుంది, మాట్లాడగలిగే. హ్మ్. వెళ్ళి ఇది చాలా సార్లు చాలా మందికి చెప్పాను. హ్మ్. వెళ్ళి మాట్లాడి ఆహ్, నాకు హీరో గారి డేట్లు కావాలి. హ్మ్. హీరో అంటే 'నాగార్జున' గారు ఆ! అనుకున్నారా? సో, ఐ నెవర్ ఇంటర్‌ఫియర్డ్ ఇంటూ ఆ! నాగ్స్ డేట్స్ యూ నో. ఆ! లేదు లేదు. అప్పటికి బందాడుకుంటూ వస్తున్నాడు. అఖిల్. ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ థిస్ హీరో అన్నా. ఓకే. వాట్ ఆర్ యూ టాకింగ్ అని కోప్పడింది అమ్మాయి. అదే. చిన్న పిల్లోడు గదా! హ్మ్. హ్మ్. వాట్ నాన్‌సెన్స్ హ్మ్. అంది. కూల్. అంటే ఆవిడ ఇంటర్వ్యూలో మనం చూసాం. నా మొహం మీద తలుపేశారు. తలుపేయలేదు. ఏస్తే పగిలిపోయి ఉండేది. సో, ఆవిడ ఎమోషన్‌ని అలా చెప్పింది. ఓకే. సో, నేను అన్నాను మీరు మీ అబ్బాయి వద్దు. హ్మ్. నాకు హెల్ప్ చేయండి అన్నా. హ్మ్. అంటే నాకు బాగా పరిచయం ఉన్న ప్రేమ యుద్ధం అది దాదాపు ఒక సంవత్సరం పాటు చేసాం ఆ సినిమా. హ్మ్. 'శివ' చేసాం. సో, ఓ పని చేయండి. నాకు హెల్ప్ చేయండి మీరు. ఏంటి హెల్ప్ అంటే, ఇగో ఈ క్యాసెట్ అప్పుడు అది వీహెచ్ఎస్ క్యాసెట్‌లు. హ్మ్. ఈ క్యాసెట్ పెడుతున్నాను. దీన్ని చూడండి. హ్మ్. నేను దీన్ని తెలుగులో తీస్తున్నా సినిమా. వేరే హ్మ్. అబ్బాయితో తీసుకుంటా. హ్మ్. హ్మ్. 10 మంత్స్ ఓల్డ్ బేబీ మదర్‌గా హ్మ్. మీకు కొన్ని ఎక్స్‌పీరియన్స్‌లుంటాయి. హ్మ్. ప్రతి మదర్‌కి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌లుంటాయి. అవును. వాళ్ళ పిల్లల తాలూకు. సో, అలా మీ అబ్బాయి తాలూకు ఎక్స్‌పీరియన్స్‌లు నాకేమన్నా రెండో, మూడో షేర్ చేయగలిగితే నేను ఈ సినిమాలో పెట్టుకుంటాను హ్మ్. అని చెప్పా. హుహు. అంటే అక్కడ నా ఇంటెన్షన్ ఏంటి? ఈ క్యాసెట్ ఆవిడ చూడడమే. చూస్తే చాలు ఆవిడకి అర్థమైపోద్ది. మిగతాయి నేను, హ్మ్. నేను అడిగింది ఇది గాదు కావాల్సింది నాకు. హ్మ్. సరే ఆవిడ సినిమా చూసింది. నాగార్జునకి నెక్స్ట్ డే చెప్పారు. చూపించింది. హ్మ్. దాని తర్వాత 3 డేస్ తర్వాత నాగార్జున నాకక్కడ కో కోట శ్రీనివాసరావు అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు అప్పుడు. హుహు. హ్మ్. తెలుగు, తమిళ్ ఫైటర్స్ యూనియన్‌లో ఏదో గొడవలు. హుహు. హ్మ్. అక్కడ ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తుంటే ఆయన వెనకాల హ్మ్, ఇటు కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, నాగార్జున పక్కన నేను, తనికెళ్ళ భరణి అంతా కూర్చున్నాం. అది అయిపోయి కిందకి దిగాక, "ఏంటి నువ్వు అఖిల్‌ని అడిగావంట హీరోగా? హ్మ్. నీకెంత ధైర్యం? నీకెన్ని గుండెలు?" అన్నాడు. ఎవరు 'నాగార్జున' ఆ! గారా? ఆహా! ఎన్ని గుండెలు ఏముంది ఒకటే గుండె ఉంది. అది కూడా ఇటు పక్క అందరికి ఉన్నట్టే లెఫ్ట్ సైడ్ ఆ! ఉంది.
అసలు నువ్వు ఇంటిరా మాట్లాడదాం అన్నాడు. హ్మ్. ఇంటికిరా మాట్లాడదాం అంటే నాకు 100% ఏంటంటే వాళ్ళు ఆ సినిమా చేస్తున్నారని నాకు ఓకే తెలుసు. అని. ఆ! నేను నేను ఫిక్స్ అయిపోయారు. హ్మ్. ఇమాజిన్ చేయగలను, హ్మ్. ఫోర్కాస్ట్ చేయగలను చాలా హ్మ్. విషయాలు. హ్మ్. అప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత నాగేశ్వరరావు, ఇప్పుడు నువ్వు ఎవరినో ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి ఈ సినిమా చేస్తే వాడికి ఎప్పుడు ఇబ్బంది అయినా నేను తీసుకుని వెళ్ళిపోతా, హ్మ్. నీ సినిమా ఆగిపోద్ది, హ్మ్. నీ ప్రొడ్యూసర్కి నువ్వు ఆన్సరబుల్. ఒక పని చేద్దాం, నేను ప్రొడ్యూస్ చేస్తా, హ్మ్. బ్లూ క్రాస్ సొసైటీకి ఫండ్ ఇవ్వమని అడుగుతుంది అమల గారు. అమలుగా. హ్మ్. సో ఈ సినిమా మీద వచ్చే ప్రాఫిట్ దానికి ఫండ్ ఇస్తాను. హ్మ్. సో వాళ్ళ మదర్కి కూడా అఖిల్ కారణంగా వచ్చిన ఫండ్ హ్మ్. దానికి ఇదైంది అని అలా ఆ సినిమా స్టార్ట్ అయింది. హ్మ్. ఓకే. అంటే ఏం ఛాలెంజెస్ ఫేస్ చేసేసారు? అంటే చిన్న బాబుతో పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తుంటేనే డేట్స్ అటు ఇటు అవుతుంటాయి. చిన్న బాబు అందులోనూ ఇంకా ఫుడ్ కూడా పాపం సరిగ్గా తినని బాబు. ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు? చాలా అంటే దాన్ని ఎంజాయ్ చేసాము. ఆ! చాలా అప్పుడప్పుడు టెన్షన్ పడేవాళ్ళం, అంటే ఆఫ్ కోర్స్. పెయిన్ ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే మాకు తెలుస్తూ ఉంటుంది, ఇప్పుడు ఈ కెమెరా పాపం ఇక్కడ పెట్టి అక్కడి నుంచి ఇక్కడ రావడమే కదా అని మనం అనుకుంటాం. అది ఎన్ని కానీ సార్లు అతని తీసుంటారో. పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 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 10 మంత్స్ ఓల్డ్ బేబీ మనం మనం చెప్పినప్పుడు ఇక్కడ రావడం అనేది జరిగే పని కాదు. హ్మ్. సో దానికి రకరకాల ఆ, ప్రయత్నాలు చేసేవాళ్ళం హ్మ్. తనని అట్రాక్ట్ చేయడానికి. చేయడానికి అవును. హ్మ్. ఆ మాటలు ఇప్పుడు కూడా అర్థం అవ్వవు కదా! ఆ స్టేజ్‌లో ఇప్పుడు పాపం. చేసింది ఇంకోసారి చేయకుండా, అంటే ఆ! తనని అట్రాక్ట్ చేసి ఇక్కడికి వచ్చేలా చేసేవాళ్ళం. ఓకే. సో వాళ్ళ అమ్మ బాగా ఎక్కువ కంట్రిబ్యూట్ మొత్తం చేసింది మాకు. ఆవిడే ఉన్నారు అమల గారు. ఉమ్. సో, అంటే పర్టిక్యులర్‌గా ఏమన్నా అన్నారా తర్వాత? అయ్యో! మధ్యలో అనవసరంగా చేపిచ్చాము అంటే నాగార్జున గారన్నారు మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ అయితే ఎలా అని. మరేమైనా ఆ వచ్చాయా? ఫీలింగ్ రాలేదు, కానీ ఒక్కరోజు తనకి కంటికి దెబ్బ తగిలింది. ఎవరికి? బాబుకి. అఖిల్కి. అఖిల్ గారికి. ఆ! ఆ రోజు పనమ్మాయి వచ్చింది. ఓహ్! వాళ్ళ మదర్ వచ్చేవాళ్ళు, ఆవిడ రాకుండా వాళ్ళు ఏదో పనిలో ఉండి పనమ్మాయిని పంపించారు. హ్మ్. మేము షూటింగ్ షార్ట్ రెడీ చేసుకుంటూ ఇదంతా చేస్తుంటే అమ్మాయి బాధ్యత, హ్మ్. చూడాలి. తనని చూడాల్సిన బాధ్యత హ్మ్. వదిలేసింది. అది అప్పటికే కొంచెం బందాడుతూ అక్కడ ఒక చిన్న టీపాయ్ ఉంది, హ్మ్. దాని మీదకి ఎక్కి నుంచుందాం అనే ప్రయత్నంలో మళ్ళీ తగిలి జారాడు. జారితే ఓహ్! ఈ కంటికి ఇక్కడ ఆ ఎడ్జి తగిలింది. ఓకే. ఆ! ఎర్రగా కందిపోయింది. మన పెన్తో ఎర్రగా గీచినట్టయింది ఆ! ఇది అప్పర్ దీని మీద. వెంటనే న్యూస్, అప్పటికి సెల్ ఫోన్లు లేవు, హుహు. హ్మ్. న్యూస్ వెళ్ళిపోయింది. ఫోన్లు, హ్మ్. వాళ్ళ అసిస్టెంట్లు ఉంటారు కదా, అవును. నాగార్జున ఒక కార్లో, అమల ఒక కార్లో వచ్చేసారు. టకటగా వచ్చారు. ఓకే. నేను చెప్పేశాను మా హ్మ్. అసిస్టెంట్లకి, హ్మ్. ఇవాళతో ఈ సినిమా లేదురా, అయ్యో! జాగ్రత్తగా ఉండండి. హ్మ్. నాగార్జున వచ్చి కొట్టే ప్రయత్నం చేస్తాడు, హ్మ్. దెబ్బలు తినండి. హ్మ్. కొట్టకుండా పరిగెడితే ఆయన ఇగో హర్ట్ అవుతది. లేకపోతే కోపమొస్తది. ఇబ్బంది పడుద్ది. హ్మ్. కాబట్టి 2 దెబ్బలు తిన్నాక పరిగెత్తండి హ్మ్. అని ఇద్దరికి చెప్పేశా. రావడం చాలా ఎమోషనల్గా లోపలికి వచ్చాడు. నాగార్జున కూడా సతీష్ రెడ్డి అని ఒక హ్మ్. నాగార్జున ఫ్రెండ్, హుహు. అతను లేకపోతే సిసింద్రి సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మనం ఇలా మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఓహో! ఓకే. సో ఆ! సిసింద్రి సినిమా రిలీజ్ అయ్యి ఫినిష్ అయ్యి రిలీజ్ అవ్వడానికి కారణం ఆయన. సతీష్ రెడ్డి ఈ గారు. క్రెడిట్ ఆయనకి ఇవ్వచ్చు. ఓకే. ఆ! ఆయన ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే చూసి ఏ ఏముంది నాకు ఇక్కడ, నీకు చూడు ఎన్ని దెబ్బలు ఉన్నాయో కాళ్ళకి, నాకు చూడు ఎన్ని దెబ్బలు ఉన్నాయో, మన కొట్టుకున్నప్పుడు అక్కడ ఎన్ని తగిలినాయి, పిల్లలకి దెబ్బలు తగలకుండా ఎలా ఉంటాయి అన్నారు. అని చాలా కామ్ చేసేసారు ఆ కూల్ సిట్యుయేషన్. అట్మాస్ఫియర్ చేశాడు. హ్మ్. అప్పటికి నాగార్జున రియలైజ్ అయ్యాడు. అవును. సో ఇప్పుడు ఎవరి కారణంగా జరిగింది కాదు, ఇంట్లో ఉన్నా కూడా అదే దెబ్బ తగిలేది. జరుగుతది. అవును. హ్మ్. సో అయితే నాగేశ్వరరావు ఈ పూట కొద్దులే, హ్మ్. రేపు చేసుకో షూటింగ్ అని తను తీసుకెళ్ళారు. మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్ చేశాం. హ్మ్. హ్మ్. ఓకే. సో, మొత్తానికి ఆయన అలా డీల్ చేయబట్టి సతీష్ రెడ్డి గారు అంటే ఆ మూవీకి ఏమైనా వర్క్ చేసారా అండి? ఎవరండి సతీష్ రెడ్డి గారు? సతీష్ అంటే తర్వాత నేను 2-3 సార్లు కలిశాను. హుహు. చాలా చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు మనిషి. నేను ఓహో! చూసి కూడా చాలా కాలం అయింది. రాము వాళ్ళ కజిన్కి అంటే ఫ్రెండ్. హ్మ్. ఓకే. సో, మొత్తానికైతే మొత్తానికి ఆ అంటే ఒక 1 ఇయర్ గూడా లేని బేబీని హీరోని చేసేసారక్కడ. 10 మంత్స్, స్టార్ అదే 10 తనకి మంత్స్. 10 మంత్స్. హ్మ్. 12th మంత్ దాటేసరికి సినిమా ఫినిష్ అవ్వాలి. హ్మ్. ఎందుకంటే తను నడుస్తున్నాడు. ఆహా! ఓకే. ఈలోపు అయిపోవాలి. రైట్. హ్మ్. నడిచే పిల్లవాడితో మనం క్రాలింగ్, బందాడడం ఇవన్నీ చేయలేం. చేయలేం. కరెక్ట్. వినరు కదా అందుకని పిల్లలు. తనకి బాగా టెన్షన్ ఉండేది. హ్మ్. హ్మ్. అప్పుడు మాకేంటి, ముగ్గురు ఆర్టిస్టులు, హ్మ్. సుధాకరు, తనికెళ్ళ భరణి, హ్మ్. గిరిబాబు గారు. హ్మ్. ఈ సుధాకర్ డేట్లు అయిపోయినాయి.
చాలా బిజీగా ఉండేవాడు తను. హ్మ్. సో అతన్ని ఎలాగైనా తీసుకొని ఆ డేట్లు అడ్జస్ట్ చేసి షూటింగ్ చేయాలని అదో పెద్ద ఎక్సర్సైజ్ మేడం. ఓకే. సో, మొత్తానికి మరి ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, ఆ 1 ఇయర్ గూడా లేని బేబీని స్టార్‌ని చేశారు మీరక్కడ. మరి ఇప్పుడు చూసుకుంటే అఖిల్ గారికి ఇంకా కూడా కరెక్ట్ హిట్ లేదేమో అనిపిస్తోంది. మీరేమంటారు సార్? ఏంటి రీజన్? అంటే అప్పట్లోనే ఇవాళ తెచ్చుకున్నారు. ఆ? అప్పట్లోనే అంత స్టార్డమ్ తెచ్చుకున్నారు అఖిల్ గారు అవును. బేబీ అని. బట్ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా ఎందుకో ఇప్పుడేముంది, మంచి ఇప్పుడు హిట్. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమా పెద్ద హిట్ అవుతుంది. అవునా? అంటే ఇప్పుడు ఆ సినిమా అనేది అది వేరు, ఇప్పుడు ఇప్పుడు చేసిన సినిమాలు వేరు. ఓకే. అంటే స్టోరీ సో అన్ని సెలక్షన్ చాలా అనుకుంటా. విషయాలు సెట్ అవ్వాలి. హ్మ్. సో ఎక్కడ మిస్ అవుతుందంటారు? ఉమ్, ఎక్కడ మిస్ అవుతుందంటారు? ఎక్కడంటే నాకు తెలిసి కథాపరంగానే కథ. ఉండొచ్చు. కథే కొంచెం అంటే 'నాగార్జున' గారేమో మంచి సక్సెస్‌ఫుల్ హీరో. అవును. 'నాగచైతన్య' గారు కూడా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అవును. బట్ 'అఖిల్' గారికి ఒక సాలిడ్ హిట్ లేదేమో అంటే అక్కడ ఉంది. ఆ! అంటే ఇక్కడ మన మన ఆడియన్స్కి సూట్ అయ్యే మెంటాలిటీ అయితే బాగుండేది. హుహుహు. కొంచెం అవే హ్మ్. ఇప్పుడు ఇప్పుడు బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అవునా? కలిసారా సార్ ఎప్పుడైనా అఖిల్‌ని మళ్ళీ ఇప్పుడు రీసెంట్ డేస్‌లో గాని? రీసెంట్ డేస్లో కలవలేదు, చాలా కలవలేదు. కలవలేదు. సో అంటే ఈ డిస్కస్ చేయడం అన్నపూర్ణమ్మ జరిగిందా? గారు పోయినప్పుడు ఒకసారి కలిశాను. ఓహోహో! ఓకే. సో మొత్తానికి కంప్లీట్ అయిపోయినాక 'సిసింద్రి' 'నాగార్జున' గారు, 'అమల' గారు ఏం చెప్పారు మీకు? ఆ, అందరూ హ్యాపీ. హ్యాపీ అంతే. సో మొత్తానికి ఎప్పుడు రాలేదు కాబట్టి ఒక ఇట్స్ ఎ వండర్ అని అవును. చెప్పుకోవచ్చు. సో మంచి కాంప్లిమెంట్ తీసుకున్నారు. అండ్ ఇంకా మీరు చాలా మంది మంచి స్టార్స్‌తో వర్క్ చేశారు. ఉమ్. ఎలా ఉండేవాళ్ళు సార్ అందరూ స్టార్స్ అప్పట్లో మీకు క్లోజే బట్ స్టిల్ అంటే ఏం డిఫరెన్స్ చూసారు? ఎవరు? స్టార్స్ అందరూ హీరోలు ఇప్పుడు నేను 'నాగార్జున' గారితో వర్క్ చిరంజీవి చేశారు. గారితో చేశాను, 'చిరంజీవి' గారితో కృష్ణరాజు గారితో. అంటే ఆ! నేను అసిస్టెంట్ ఉన్నప్పుడు చాలా సినిమాలు చేశాను. కృష్ణరాజు గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణ అవునవును. గారితో, హ్మ్. అందరితో చేసేవాడిని. హ్మ్. ఏదైనా మెమరబుల్ అంటే ఏం చెప్తారు? ఎవరి ఎవరి ఇండివిజువాలిటీ, ఎవరి స్పెషాలిటీ వాళ్ళది. హ్మ్. ఇప్పుడు చిరంజీవి గారికి ఏంటంటే విపరీతమైన ఆ, జ్ఞాపక శక్తి, అవతల మనిషిని కంఫర్ట్ లెవెల్లో ఉంచడం అలవాటు ఆయనకి. అలవాటు. ఆ! ఇష్టం. హ్మ్. నేను ఆయనతో 2 సినిమాలు పనిచేశాను. హ్మ్. అగ్నిగుండం, హ్మ్. తర్వాత దేవాంతకుడు. హుహు. హ్మ్. ఒక 6 ఇయర్స్ గ్యాప్. అన్నపూర్ణ స్టూడియోలో నేను, ఆయన ఆయన ఫస్ట్ ఫ్లోర్లో షూటింగ్ చేస్తున్నారు, ఆయన చుట్టూ మనుషులు ఉన్నారు, నేను పక్క నుంచి వెళ్తున్నా. అంటే వెళ్ళి ఆయనకి వెళ్ళి విష్ చేస్తే ఆ మిగతా మనుషులు మాట్లాడేది అంటే నేను ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, నేను వెళ్తున్నా. హ్మ్. ఆయన నన్ను కాకేశారు, నాగేశ్వరరావు అని. ఓహ్! గుర్తుపట్టి ఏంటి చూసి చూడకున్నట్టే వెళ్తున్నాం, లేదని మీరు బిజీగా ఉన్నారు కదా, బలవాడు ఎలా ఉన్నావు ఏంటి, హ్మ్. ఫ్యామిలీ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, అలా అడుగుతారు ఆయన. ఓకే. అలా చూస్తే ఆయన నంబర్ 1 ఆ విషయంలో. ఓకే. సో, మనిషిని మాట్లాడించే విషయం. అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎవరితో చాలా ఈజీగా ఉంటుందనిపిస్తది సార్? నాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరితో పెద్దగా వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ లేవు? ఉండదు. ఉండదు. ఓకే. ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ వస్తే నేను దానికంటే ముందే అక్కడి నుంచి అలర్ట్ అయిపోతారా? పక్కకి ఉమ్, తప్పుకుంటారా? సో, అంటే సినిమా పరంగా ఎవరు మీకు ఈజీ కాంబినేషన్ అనిపిస్తది? ఏ స్టార్ మీకు అంటే మీరు సినిమా తీస్తుంటే నేను ఈయనతో అయితే స్టార్స్తో సినిమా చేయలేదు అసలు. ఆ! నేను చిరంజీవి గారు, 'నాగార్జున' గారితో చేశారు కదా! నాగార్జున గారు చేశారు. ఆ! నాగార్జున గారు కంఫర్ట్గా ఉంటారు, చిరంజీవి గారు కంఫర్ట్గా ఉంటారు. హ్మ్. చిరంజీవి గారితో హ్యాండ్స్ అప్ అనే సినిమాలో గెస్ట్ ఆహా! ఆ! నాగబాబు, బ్రహ్మానందం హీరోస్, ఓకే. ఆహాహా! ఆ! చిరంజీవి గారు గెస్ట్. ఆఫ్ కోర్స్ క్లైమాక్స్లో వస్తారు ఆయన. ఫన్ వేలో. సో, మీరు తీసిన సినిమాలు మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? నాకు బాగా నచ్చిన, మీ సినిమాలో మీకు బాగా నచ్చింది, ఎంజాయ్ చేసింది? నాకు అన్ని సినిమాలు బాగా నచ్చినవే. హ్మ్. ఫోటో అనే సినిమాని చాలా ఇష్టంగా తీశాను. 'ఫోటో' ఇట్స్ ఎ హారర్. హారర్ మూవీయా సార్ అది? హారర్ మూవీ. అదేనా? అది 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 ఫ్లాప్ అయింది. అది అప్పుడప్పుడు గుర్తొస్తే అది ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆహా! అంటే ఎందుకు తీశాను అనుకుంటారా? మరి జనరల్‌గా మీరు కామెడీ వేలో తీస్తూ అదేదే ఉంటారు. ప్రాబ్లం అయింది. అంటే నా సినిమా చూసి, ఫోటో అనే పేరు చూసి హ్మ్. మంచి ఎంటర్టైనర్ని వచ్చారు లోపలికి. లోపలికి వచ్చి ఓకే. చూస్తే దెయ్యం మీద కూర్చొని ఉంటుంది. ఆహా! దానిలో అంజలి ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇచ్చారు. చేసింది తెలుగులో. ఏది మన హీరోయిన్ అంజలి ఉమ్. గారిని. ఓకే. అంటే నందు అని హీరో. ఓకే. అంటే ఇక్కడ మీరన్నట్లు ఇప్పుడు ఆ మూస ధోరణిలో అంటే ఒకటే టైప్ కామెడీ ఎంటర్‌టైనర్ కామెడీ అనే ఎళ్ళడం మైనస్ అయిందనుకుంటారా మీ కెరీర్‌కి? మేబీ అంటే ఇప్పుడు వేరే డిఫరెంట్ జోనర్ సినిమాలు చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేశాను. హ్మ్. ఆ ప్రయత్నాలు ఏంటంటే ఇప్పుడు ఒక 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 కథ నేను విని చాలా బాగుంది అని చెప్పి దాన్ని దాదాపు ఉన్న హీరోలందరికీ వినిపించాను. హ్మ్. హ్మ్. చివరికి హీరోకి జెండర్ మార్చి, హ్మ్. అంటే ఆపరేషన్ ఏం చేయలేదు, అదేలెండి. అంటే ఆ కథలు. పాత్రని హీరోయిన్గా చేసి, ఆ! అంటే ఆ! అన్నయ్యని అక్కయ్యగా చేసి హ్మ్. ఒక హీరోయిన్కి వినిపించాను. ఓకే. ఆ హీరోయిన్ ఇన్ఫ్యాక్ట్ నన్ను ఒక కథ చెప్తారా, మంచి కథ ఏదైనా ఉంటే అంది. హ్మ్. దీన్ని గబగబా జెండర్ మార్చి హ్మ్. రాత్రికి రాత్రి
ఆవిడ అన్నయ్య స్టోరీ కాస్త అక్కయ్య స్టోరీ చేశారు. ఆవిడకి వెళ్ళి వినిపించాం. ఆ! ఆవిడ అలా షాక్ అయింది. హ్మ్. ఇదేంటండి ఇలాంటి కథ చెప్పారు అని. హ్మ్. మంచి కామెడీ కథ ఎక్స్పెక్ట్ చేశాను మీ దగ్గర నుంచి. హుహు. మీరేంటి ఇంత ఎమోషనల్ ఇంత ఇది హ్మ్. అని అన్నారు ఆవిడ. హ్మ్. నాకు ఇక్కడ చెవి కుట్టేశారు. హ్మ్. మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైనాన్స్ చేస్తూ ఉంటారు, ఐడియా ఉందా? హ్మ్. గేదెలకి పశువులకి అన్నిటికి ఇక్కడ కుట్టి అయ్యో! దిస్ బఫెలో వాజ్ ఫైనాన్స్డ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాస్తారు అయ్యయ్యో! కింద. ఆ! సో దిస్ డైరెక్టర్ కెన్ ఓన్లీ డూ కామెడీస్ అని నాకు ఇక్కడ కుట్టారన్న. అయ్యో! హ్మ్. ఆవిడ అంది ఇలా చూపించి, నాకు కూడా ఇక్కడ కుట్టారండి, దిస్ హీరోయిన్ కెన్ ఓన్లీ డూ ఆ! ఎమోషనల్ ఫిలిమ్స్ అని. ఆ! నేను అది మారడానికి మిమ్మల్ని అడిగాను అంది ఆవిడ, విజయశాంతి గారు. విజయశాంతి గారు. ఓకే. ఆ! అప్పటికి ఆవిడ వసే రాములమ్మ ఆహాహా! అప్పుడు తీసున్నారు. ఇవన్నీ అయినాయి. ఆ! సో ఆవిడ ఫర్ ఏ చేంజ్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంది. హుహు. తీసారా ఇంతకీ ఆ స్టోరీ మూవీ? హ్మ్? ఆ స్టోరీ ఏం చేశారు ఇంతకీ తర్వాత? ఆ స్టోరీని చివరికి వదిలేసి ఆ స్టోరీ రైటర్కి అప్పటికి నేను 50,000 ఇచ్చాను. ఆహా! ఈ మధ్య కూడా ఎక్కడో ఇంటర్వ్యూలో చూశాను అతన్ని. అవునా? ఆ! నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ కథ ఇచ్చేసేయి, హ్మ్. నేను నీకు 50,000 ఇచ్చాను, హ్మ్. ఇన్ రిటర్న్ నువ్వు నాకు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వు, హ్మ్. హ్మ్. డిమాండ్ ఏం లేదు దీంట్లో, ఎందుకంటే నేను ఇష్టంగా ఇచ్చాను కాబట్టి. అంటే ఆ కథను అతను తీసుకెళ్ళి వేరే చోట వచ్చిందా సార్ మూవీ అమ్మాడు. వచ్చిందా వచ్చింది ఇంతకీ? ఆ సినిమా రాఖీ. రాఖీయా? ఎన్టీఆర్ చేశాడు, ఓహో! తారక్ చేశాడు. ఓకే. సో, అంటే అప్పుడు అది రిలీజ్ అయినాక ఎందుకు చేయలేదు అని అనిపించిందా? ఇంక మనం ఏమనుకుంటే ప్రయోజనం ఉంది? అంటే అది లైక్ అయిపోయింది అంటే కదా. ఆ రిలీజ్ అయ్యాక మంచి నేమ్ వచ్చింది 'రాఖీ' ద్వారా ఎన్టీఆర్ గారికి. ఇప్పుడు కూడా కొన్ని ఎమోషనల్ రాఖీ సీన్స్. చూసినప్పుడు అనిపించింది, హ్మ్. నేను కూడా ఇలా తీసేవాడిని, హ్మ్. ఇంకొన్ని సీన్లు నేను బెటర్గా తీసేవాడిని అని కూడా అనిపించింది. హ్మ్. నాకంటే బెటర్గా తీశాడు ఈ సీన్లు అనుకున్నా. అంటే నేను అలా కొన్ని. ఆ! బట్ అంటే ఇప్పుడు ఆ ఎన్టీఆర్ గారి ప్లేస్‌లో మీరు విజయశాంతి గారిని పెట్టాలనుకున్నారా? ఆ, అంటే అందరికి హీరోలు అయిపోయాక అయిపోయాక. ఫస్ట్ చెప్పింది వెంకటేష్కి, ఆహా! ఓకే. ఆ! తర్వాత రాజశేఖర్కి, హ్మ్. శ్రీకాంత్కి, ఇలా అందరికీ చెప్పాక చివరికి నారాయణమూర్తిని అడిగాను. చివరికి అంటే నా ఉద్దేశం ఐ మీన్ ఆయన అంటే ఆయన 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 జనరల్‌గా అలాంటివి ఆయన తీయరు. ఆయన వేరే సినిమాలు చేయడు, ఆ! బయట సినిమాలు చేయడు. చేయరు. వద్దు గురుజీ, వద్దు గురుజీ, నా సినిమాలు నేను చేసుకుంటాను, మీరు ఓకే. మీరు ఆ! వద్దు అని అన్నాడు పాపం. హ్మ్. కథ వినమన్నా, హ్మ్. కథ కూడా వినను వినను బాసు, నేను కథ ఓహ్! వినను, అసలు వినలేదు. ఆ! నా సినిమా నేనే చేసుకుంటాను, నేనే డైరెక్టర్, నేనే హీరో. హ్మ్. ఆయనతో కూడా బాగుండేది. హుహు. హ్మ్. సో, ఎనీవేస్ మొత్తానికి అదైతే సక్సెస్ అవ్వలేదు. అలా మీ చేయి జారిపోయిన సినిమాలు ఇంకా చాలా ఉన్నాయా సార్? స్టోరీస్. చెయ్యి జారిపోయిన అంటే సినిమాలంటే అన్ని లాస్ట్ మూమెంట్ వరకు రావడం, కొన్ని పోవడం జరుగుతూ ఉంటుంది. అలా అవ్వలేదు. ఇది ఒక్కటే హ్మ్. బాగా ఇదొక్కటే దాని మీద కనెక్ట్ నేను అయ్యి. దాని మీద బాగా ఇష్టంగా హ్మ్. ఆ, ప్లాన్ చేశాను. ఓకే. సరే ఇక్కడ ఇంకొకటి మళ్ళీ ఇప్పుడున్న ఇండస్ట్రీ గురించి ఇందాక అది నేను అది అడిగినట్టు దాంట్లో మరి ఎమోషన్ ఉంటుంది. ఉంటది ఇప్పుడు నేను 'రాఖీ' ఫస్ట్ చెప్పింది ఏడుపు సినిమాలంటే నేను చూడను, నాకు ఇష్టం లేదని. అన్నారు. దాంట్లో ఉంది. ఏడుపు లేకుండా ఎమోషన్ ఉంటుంది. ఓకే. ఆ! మొత్తానికైతే ప్రేక్షకుల్ని ఆ ఎమోషన్ వేరు, ఎమోషన్ తెప్పిస్తారు. లోపల ఉన్న ప్రేక్షకుడు అనుక్షణం ఏడుస్తూ ఉండడం వేరు. ఆఫ్ కోర్స్. సో, అర్థమైంది. అంటే ఆ ఏడిపించకుండా జస్ట్ ఆ ఎమోషన్‌ని క్యారీ చేయడం ఇంపార్టెంట్ అంటారు. ఉమ్. సో, ఎనీవేస్ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఏమైనా మార్పులు చేయాలంటే ఇందాక అడిగినట్లు సినిమాల్లో అవ్వచ్చు, ఆర్టిస్ట్‌లో అవ్వచ్చు, మార్పు రావాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఇండస్ట్రీ ఎటుపోతుందంటారు? అది వెళ్ళాల్సిన పద్ధతులు. ఇప్పుడు అంతేనా? వాటర్ వదిలితే దాని పాటికి అది వెళ్తూ ఉంటుంది, సముద్రంలో కలుసుద్ది. ఓకే. ఏదైనా అంతే. మనం దీన్ని మార్పులు చేద్దాం అనుకోవడం కానీ, చేసే హ్మ్. ప్రయత్నం కానీ చేయడం వలన మనకి చేతులు కాలడం, మనం ఎఫెక్ట్ అవ్వడం తప్పితే ప్రయోజనం ఏమి ఉండదు. అంటే ఆ ఫ్లోలో వెళ్తూనే మనం ఏమైనా డిఫరెంట్గా చేయగలమా హ్మ్. అనుకోని చూసుకోవాలి అంతే. అనే దాన్ని ప్లాన్ అంటే చేసుకోవాలి. ఇప్పుడున్న డైరెక్టర్స్‌కి చెప్పాలంటే ఏం చెప్తారు పర్టిక్యులర్‌గా? లైక్ ఏం స్టోరీ చెప్పను, గురించి అవ్వచ్చు. ఏం ఎవరిని చెప్తారు? చెప్తే వినేవాళ్ళు ఉంటే కదా. అయ్యయ్యో! ఒకవేళ మిమ్మల్ని అడిగారు ఎవరన్నా ఏం చెప్తారు? అడుగుతారా సార్? అంటే లైక్ కొంతమంది డైరెక్టర్స్ అడగటం కలిసినప్పుడు. కూడా హ్మ్. కంటి తుడుపు చర్యగా అడుగుతాడు. ఓహో! ఓకే. ఎవరన్నా ఏమైనా అనుకుంటారని అడుగుతాడు, అంతేగాని లోపల అతను ఫిక్స్ అయి ఉంటాడు. అంతే మనం కదా! ఏం చెప్పినా ఎవరు వినరు. ఓకే. నేను చెప్తే మా అబ్బాయే వినడు. అయ్యో! ఉమ్. మీరు చెప్తే మీ సార్ ఇంట్లో పిల్లవాడు ఉంటే వాడే వినడు. ప్రాక్టికల్ సార్ నిజంగా. చాలా ప్రాక్టికల్‌గా చెప్పారు మీరు ఎందుకంటే ఆన్సర్. ఎవరికి నీతి చెప్పకూడదు, ఎవరికి సలహాలు ఇవ్వకూడదు. సో, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు నెక్స్ట్ జనరల్‌గా ఇంకా మూవీస్ ఇప్పుడు చేసే నేను ఇంట్రెస్ట్? పాన్ ఇండియా సినిమాలు ఏం తీయట్లేదు. ఆ! సో ఒక ఒక సినిమాని ఎన్ఎఫ్డిసికి అప్లై చేశాను. హుహు. హ్మ్. ఇంకొక కథ రెడీ చేస్తున్నాను. హ్మ్. అది రెడీ అయితే మంచి ఎంటర్టైనర్ అవుద్ది.
ఎంటర్‌టైనర్. సో, మీ జానర్. అంటే అది. ఇంకొకటి మీరు ఇందాక అన్నట్లు పెద్ద స్టార్స్‌తో మూవీ పెద్దగా చేయనన్నారు. మరి ఇప్పుడు రాబోయే సినిమాలో పెద్ద స్టార్స్‌తో చేసే ఐడియా ఏమన్నా ఉందా? పెద్ద స్టార్స్‌తో నేను మూవీస్ చేయరు. ఐ డోంట్ థింక్. వై ఎందుకు సార్? అంటే అంటే ఆ! మనం అంటే ఒక హీరోతో సినిమా చేయాలంటే ఇంకా అతను కూడా అది 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎప్పుడైనా అవ్వచ్చు. హ్మ్. 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 చివరికి 4వ సంవత్సరంలో ఇది సినిమా అవ్వదు అని కూడా తెలియచ్చు. ఓకే. ఆ! సో, డేట్స్ కూడా సో అది నేను బేసిక్‌గా ఇష్టపడను. హుహు. ఓకే. అండ్ ఇంకొకటి మీరు కొన్ని కొన్ని పదాలు వాడుతుంటారు సార్. ఇంటర్వ్యూలో కావచ్చు, ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అవి వింటూ ఏంటి కస్తూరిబా గుళికలు అలాంటివి 1, 2 విన్నాను. కస్తూర్బా, కస్తూర్బా కస్తూర్బా గుళికలు. గుళికలు. కస్తూర్బా గుళికలు అంటేది ఇప్పుడు ఇంత చిన్న మాటని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలంటే టైం పట్టుద్ది. ఆహా! మరి మీకు ఆయన ఆల్రెడీ కొట్టు కట్టేసే పద్ధతిలో ఉన్నాడు. కొంచెం క్రిస్పీగా చెప్దాం సార్. క్రిస్పీగా. అంటే దాన్ని ఇంట్రొడక్షన్ తీసుకొని చెప్తేనే బాగుంటుంది. ఇప్పుడు హ్మ్. 'ప్రేమ యుద్ధం' అనే ఒక సినిమా చేశాను. హ్మ్. హ్మ్. భారతి గారు. హ్మ్. భారతి అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. ఓకే. ఆవిడ బెంగళూరులో ఉంటారు. హ్మ్. మేము మెడ్రాస్ నుంచి బెంగళూరు వెళ్తాం. హ్మ్. సో మా ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్, వాళ్ళ ఇంటికి లంచ్ పంపిస్తారు. ఆవిడ షూటింగ్ లేనప్పుడు. హుహు. నాకు షూటింగ్ లేనప్పుడా? నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకురా ఇలా చేస్తున్నారంటే అలవాటు అయిపోయింది సార్ అని. అయ్యో! ఆ! ఒకరోజు పంపించడం మర్చిపోయారు. హ్మ్. ఆ నెక్స్ట్ డే షూటింగ్ ఆవిడ కోప్పడింది. ఆవిడ వస్తుందో రాదో తెలియనంత భయంలో వీళ్ళున్నారు. హ్మ్. సరే ఎవరు చెప్పాలి ఈ విషయం అంటే ఎవరికి తెలియదు. ధైర్యం. ఆ! సరే నేను వెళ్ళి చెప్తానన్నా. కంఠీరవ స్టూడియో అని మేము ఉన్న చోటుకి 25 కిలోమీటర్ల దూరంలో ఆ షూటింగ్ జరుగుతుంది. హ్మ్. ఫోన్స్ పెద్దగా లేవేమో అప్పుడు లేవు. అప్పట్లో. అప్పుడు ఓకే. నాకు కారు ఇచ్చే నేను కారులో వెళ్తే హ్మ్. ఆవిడ రైన్ ఎఫెక్ట్లో షూటింగ్ చేసి వచ్చి షాల్ వేసుకుని ఇలా కూర్చుంది. హ్మ్. నేను ఆవిడ పక్కన కూర్చున్నా. విష్ చేశాను. అంటే నా ఫేస్లో ఆవిడకి ప్రేమ యుద్ధం యూనిట్ మొత్తం కనపడతా ఉంటుంది. ఓకే. ఆ! నిన్న భోజనం పంపించిన వాడు, నిన్న హ్మ్. బ్రేక్ఫాస్ట్ పంపించిన వాడు, వీళ్ళందరూ నా ఫేస్లో కనపడతారు హ్మ్. అని ఇలా తిరిగింది. హ్మ్. నేను సైలెంట్గా ఉన్నాను. మళ్ళీ ఆ షాట్ అయిపోయింది. హ్మ్. షాట్కి పిలిచారు, వెళ్ళి మళ్ళీ వచ్చింది. హ్మ్. నేను చలేస్తుంది. హ్మ్. అంటే కంఠీరవ స్టూడియో అంటే ఊరు బయట ఉంటుంది అది. హ్మ్. చలికాలమే. హ్మ్. నేను కొంచెం లేని వణుకుని తెచ్చుకుని ఇలా తెచ్చుకొని. వణుకుతూ ఆవిడ వర్షంలో చేసి వచ్చింది. హ్మ్. ఒక షాల్ లాగా ఇచ్చారు, ఆ షాల్ కూడా కప్పుకోలేదు. హ్మ్. మేడం నేను వర్షంలో తడవలేదు, ఇక్కడ కూర్చుంటే అయినా కూడా నాకు వణుకేస్తుంది. మీరు ఆ వర్షంలో తడిచి వచ్చి ఇక్కడ కూర్చుని మామూలుగా క్యాజువల్గా కూర్చున్నారంటే అసలు మీరు మామూలు గ్రేట్. విషయం కాదు ఇది. అంటే మీరు పూర్తిగా ఆ క్యారెక్టర్లో ఉండిపోయారన్న. హ్మ్. అంటే ఇందాకట అంత సీరియస్నెస్ లేదు. లేదు అది తగ్గిపోయింది. హుహు. నవ్వారు. ఆ! మళ్ళీ షాట్కి వెళ్ళి మళ్ళీ వచ్చారు. హ్మ్. నేను చాలా విషయాలు గమనిస్తున్నాను మీరు షూటింగ్ చేస్తున్నప్పుడు. మీరు మా డైరెక్టర్కి అంటే రాజన్ సింగ్ బాబు మా డైరెక్టర్ హ్మ్. అప్పుడు. ప్రేమ యుద్ధం అనే సినిమా హ్మ్. చాలా విషయాలు కళ్ళతోనే కొన్ని సైగల ద్వారా ఆయనకి కొన్ని సంకేతాలు మీరు చెప్తున్నారు. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అని. నేను చెప్పేది కరెక్టే కదా అంటే హ్మ్. నా కళ్ళు చూసి మీరు చాలా విషయాలు గమనించారే అంది. హ్మ్. హ్మ్. "ఆ, అవును మేడం, నాకు ఇష్టం అది. హ్మ్. మీరు ఇలా ఓకే అంటేనే ఆయన ఓకే చెప్తున్నాడు. హ్మ్. మీరు ఇంకొకటి అంటే ఆయన వన్ మోర్ చేస్తున్నారు. ఓకే. అంటే మీ దగ్గర ఉన్న అంటే ఆవిడ దగ్గర ఉన్న మంచి లక్షణాలన్నింటినీ ఆవిడకి ఏకరువు పెట్టా. హుహు. హ్మ్. హ్మ్. పొగిడేస్తారు మొత్తానికి. పొగిడాననే మాట కాకుండా ఓకే. ఇప్పుడేంటి ఎందుకు ఇలా వచ్చారు అంది. అది చెప్పడానికి కూడా నాకు హ్మ్. పెయిన్గా ఫీల్ అవుతున్నాను. హ్మ్. వాళ్ళెవరూ రావడానికి భయపడుతున్నారు. సరే ఏమైతే అవుద్దని నేను వచ్చాను. మరి ఏంటి అంటే రేపు షూటింగ్ ఉంది. రేపు షూటింగ్ ఉందా? హ్మ్. ఎన్నింటికి అంది. అది కూడా ప్రాబ్లమే మేడం మీతోటి. హ్మ్. 10:30 అంటే 10:29కి వచ్చి కూర్చుంటారు మీరు అక్కడ. హ్మ్. మిగతా వాళ్ళంతా రెడీగా ఉంటారు. హ్మ్. మళ్ళీ మీరు నా కళ్ళ చూస్తారు. నేను మీకు సంజాయిషి చెప్పాలి. అందుకని భయంగా ఉంది. ఆహా! పర్లేదు చెప్పండి, ఏదో టైం చెప్పండి అంటే ఆ! మీరు ఒక హ్మ్. 10:45కి వస్తే హ్మ్. బాగుంటుందండి. ఓకే. ఆవిడ సెట్లోకి వచ్చింది నెక్స్ట్ డే. హ్మ్. టైం చూసుకొని నా కళ్ళు చూసింది. నేను 10:45 నా టైం. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం అన్న. ఓకే. సూపర్. ఇప్పుడు హ్మ్. దీనికి కస్తూర్బా గుళిక అనే దానికి లింక్ ఏంటి? లింక్ ఏంటంటే హ్మ్. మహాత్మా గాంధీ హ్మ్. ప్రీ ఇండిపెండెన్స్, అప్పుడు మీ మీ మదరు మీ నానమ్మ ఓకే. పుట్టిన రోజులు. ఆ! అప్పుడు మహాత్మా గాంధీ దగ్గరికి నేను, రెడ్డి, ఆయన, మీరు నలుగురు వెళ్తాం. హ్మ్. వెళ్తే మీరు చాలా ఎమోషనల్గా దండి సత్యాగ్రహం
ఉమ్, ఏదో జరుగుతుంది సార్, వాళ్ళు మన కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, అసలు బ్రిటిష్ వాళ్ళు చంపాలని, ఇంకా మీరు ఏందో అశాంతి, ఉమ్, అదే మా అహింస అదే అని అంటారంటే, ఊరుకోమ్మా దుర్గా ఎందుకు అంత ఎమోషనల్ అవుతావు అంటే ఆయన అడిగారు. ఆయన ఏదో చెప్పాడు. రెడ్డిని అడిగితే రెడ్డి, సార్ రేపు నేను ఒక 50 మందిని ఒక లారీలో ఎక్కించి తీసుకొస్తానండి, ఉమ్, వాళ్ళందరికీ దారిలో ఇచ్చేసి రేపు ప్రోగ్రామ్ నేను సెట్ చేశానండి అని. నా దగ్గరికి వచ్చింది. ఉమ్, సార్ నా మనస్సు దేశం మీదకి మళ్ళటం లేదు సార్, ఉమ్, ఏం ఒంట్లో బాగాలేదా, ఏమన్నా ఇబ్బంది అంటే, లేదు సార్, ఉమ్, మీరు ఆ కొల్లాయి గుట్ట కట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉన్నారు సార్, ఉమ్. అసలు నాకు మనసు దాని నుంచి వేరే దాన్ని మీకు వెళ్ళట్లేదు అని. ఆయన ఒక అదే చిన్న ఎస్, చిన్న చిన్న ఇది పంచ్ కట్టుకుంటాడు లాంటిది కొల్లాయి గుట్ట, ఉమ్, లాగిపెట్టి కొట్టాడు ఉమ్, ఈపు మీద. ఉమ్, బుద్ధి లేదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. ఉమ్, అయిపోయింది కట్టు. మళ్ళీ నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ ఇంకొక మీటింగ్ ఏదో, ఆ, మీరు ఏదో చెప్పారు, ఆయన ఏదో చెప్పారు, రెడ్డి చెప్పాడు. ఉమ్, సార్ నేను నిన్న ఖద్దర్లో ట్రై చేశాను, మఫతలాల్లో ట్రై చేశాను, ఆప్కోలో ట్రై చేశాను, ఆపుకోలేక, బెన్నీలో ట్రై చేశాను, ఆ, గుడ్డ కట్టుకొచ్చి అది అద్దంలో చూసుకుంటే "ఉప్పు" అని అద్దం మీద నన్ను నేను ఊసుకున్నాను సార్. అబ్బా, మహాప్రభు, ఉమ్. అసలు మహత్యం మీరు మాత్రం మీలోనే అంత ఉంది, అందంగా ఉంది. మీరు అసలు ఆ కొల్లాయి కూడా లేకపోయినా కూడా అద్భుతంగా ఉంటారు అనిపిస్తుంది నాకు. ఉమ్, నాయసరావు, డోంట్ బి ఎమోషనల్ ప్లీజ్, కూల్ అన్నాడు. ఉమ్, మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ ఓకే, సేమ్, మీరు ఏదో చెప్పారు, ఆయన ఏదో చెప్పారు, ఉమ్, ఈయన చెప్పాడు, నేను ఉమ్, మహాప్రభు ఉమ్, నేను మీతోనే ఉంటాను, ఉమ్, ఆ కొల్లాయిగుడ్డ మహత్యం అనేది కొల్లాయిగుడ్డలో లేదు, మీలోనే ఉంది, నేను మీ కూడానే ఉంటాను ఎప్పుడంటే ఓకే, "ఉమ్, ఉమ్" అని సైలెంట్గా, అంటే చాలా మృదువుగా ఆప్యాయంగా నా మీద చేసి, ఉమ్, మీరందరూ పని చేసేవాళ్ళే సిన్సియర్గా, ఉమ్, నేను ఏ పని చేయట్లా, ఉమ్, ఇది తప్ప. తెలివిగా, అయిపోయింది కట్టు. లాస్ట్ మీటింగు నలుగురు వెళ్ళాం. మీరు ఆయన చెప్తున్నాడు 10 మందిని చంపేశారంటే ఆయన. ఉమ్, ఈయన మానభంగాలు జరుగుతున్నాయండి, మర్డర్లు జరుగుతున్నాయండి. ఇంత ఎమోషన్ ఆయనకి చెప్పడానికి ఉమ్, ఆ, బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి, సార్ అది కాదు సార్, ఏం జరిగిందో తెలుసా అంటే, ఏమయ్యా ఇప్పుడే కదా వచ్చారు, ఇంత కంగారేంటి, కూర్చోండి, నాగేశ్వరరావు నువ్వురా, కస్తూర్బా మన నాగేశ్వరరావు వచ్చాడు, కాసిన మేకపాలు పట్టరా అంటే నన్ను లోపలికి తీసుకెళ్ళి మేకపాలు గుగ్గిళ్ళు తినిపించి బయటికి తీసుకొస్తాడు. ఆహా, దీన్ని కస్తూర్బా గుళిక అన్నాను నేను. ఉమ్. సో అంటే పొగట్టం అనుకోవచ్చా ఇండైరెక్ట్గా? సో దీనికి ఇంత స్టోరీ సార్. కస్తూరిబా అని పేరు ఎందుకు పెట్టారు ఆవిడ పర్టికులర్? పేరు కస్తూర్బా గాంధీ. ఇది నిజంగా జరిగినట్టు మహాత్మా చెప్పారు గాంధీ మీరు. గారి వైఫ్ పేరు కస్తూర్బా గాంధీ. అవును సార్. చిన్నపిల్లలకి కస్తూర్బా గుళికలు వేస్తాం. అవును. అది సో ఎందుకు వేస్తాము ఆయన తెలిసింది. ఓకే సార్, అంటే మీరు నిజంగా జరిగినట్లే చెప్పారు. చిన్నపిల్లలకి డైజెషన్ అవ్వకపోతే కస్తూరి మాత్రలు వేసేవాళ్ళు. అవును, నేను కస్తూర్బా అన్నా దీన్ని, అంతే. కస్తూర్బాయి గాంధీ ఆవిడ ఓకే, పేరు. ఓకే. సో మొత్తానికి ఇండైరెక్ట్ గా పొగట్టం, లేకపోతే వాళ్ళకి ఏది కావాలో ఆ వేలో పొగుడుతున్నట్టు తెలియకూడదు. తెలియకూడదు, మన పని కావాలి. ఆహా, చాలా తెలివిగా. సో ఇలాంటి మాత్రలు కూడా మనం ఇప్పటి నుంచి చేస్తే మనకు కూడా ఆయనలాగా సక్సెస్ వస్తుందన్నమాట. సో ఫైనల్లీ సార్, మిమ్మల్ని ప్రేక్షకులు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చెప్తారు? వాళ్ళ ఇష్టం. ఇష్టం అంటే నన్ను ఇలా గుర్తుపెట్టుకోండి అంటే వాళ్ళు మీకు ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకుంటారా? కదా సార్, నన్ను ఇలా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు. ఏమని ఫిక్స్ అయ్యారంటారు? మంచి డైరెక్టర్, ఇప్పుడు కామెడీ సినిమాలు తీస్తూ ఉంటాడు పాపం, ఇప్పుడు తీయట్లేదు ఏంటి, మళ్ళీ ఓ సినిమా చేస్తే బాగుండు కదా అనుకుంటారు అని చేస్తున్నారు కదా ఆల్రెడీ. అంతేగా. అంతేగా. సార్ ఇంకొకటి డైలాగ్ ఇందాక కస్తూరిబా లాగానే ప్లేట్ మీల్స్ అంటుంటారు, ఏంటి సార్ అది? ఫుల్ మీల్స్, హాఫ్ మీల్స్, ప్లేట్ మీల్స్? ప్లేట్ మీల్స్ అంటే ఇప్పుడు ఉందో లేదో, మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు ప్లేట్ మీల్స్ ఉండేది. ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్. నేను దేవిప్రసాద్ హోటల్లో ఉండేవాడిని, అది 3వ ఫ్లోర్లో. కింద ఫ్లోర్లో డైనింగ్, అది హోటలే. ఫుల్ మీల్స్ అంటే ₹3.25. దాంట్లో పెడితే వాడు ఎంత తింటే అంత పెట్టేవాళ్ళు. అన్నం ఎన్నిసార్లు వడ్డిస్తారు, కూరలు ఎన్నిసార్లు ఉంటారు. పైన ఉంది ఓన్లీ ఒక ప్లేటు, ఆ ప్లేట్లో ఒక కప్పు రైసు, కూర, సాంబారు, రసము, ఒక కార్డు ఇస్తాడు. ప్లేట్ మీల్స్ అంటే ఒక పర్టికులర్ కొలతేసి ఇస్తారు. ప్లేట్ మీల్స్ అంటే వాడు పెట్టినంత మనం తినాలి. ఫుల్ మీల్స్ అంటే మనం తెలిగినంత వాళ్ళు పెడతారు. అంతే. ఆర్టిస్టులు 2 రకాలు. ఇది నేను రామగోపాల్ వర్మకి చెప్పాను. గణేష్ అనే నటుడు చేస్తున్నప్పుడు వన్ మోర్ అని ఒక 7-8 టేకులు తీశాడు, అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్లో మళ్ళీ తీద్దాం అన్నాడు. వేస్ట్ రాము, వాడు అంతకంటే చేయలేడు, వాడికి లిమిటెడ్ టాలెంట్, వాడు ఒక రకమైన ప్లేట్ మీల్స్ ఆర్టిస్ట్, వాడు ఏం పెట్టాడో అది తింటాం బెటర్ మనం అంటే మళ్ళీ ఇంకో షెడ్యూల్లో కూడా చేసాం. చిరికి ఫైనల్గా ఫస్ట్ షెడ్యూల్లో ఏం చేసామో అదే ఉంచాం.
అందుకని ఆర్టిస్టులో 2 రకాలు ఉంటారు. మ్మ్. ప్లేట్ మిల్స్, మ్మ్. వాడు పెట్టిందే మనం తీసుకోవాలి, అంతకుమించి చేయలేడు. మన క్యారెక్టర్లో దమ్ము ఉంటే వాడు చేసింది కూడా అద్భుతంగా ఉంటుంది ఆడియన్స్. ఓకే. కొంతమంది ఆర్టిస్టులు ఫుల్ మిల్స్, సావిత్రి, హెచ్వి రంగారావు, గొప్ప నటులు. వీళ్ళని చెప్తే దీనికి దాటుకుంటే ఇంకా అంటే హెచ్వి రంగారావు గారు వీళ్ళందరినీ అయితే బఫే అని ఉంటుంది, మ్మ్. మ్మ్. మీరు ఏరుకొని తినొచ్చు. తినొచ్చు. డైరెక్టర్ తనకి మన ఏం కావాలో ఇష్టం. అది తీసుకోవచ్చు. మ్మ్. ఈ 3 అప్పుడు చెప్పింది. మ్మ్. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి ఇంకొక జాతి వచ్చింది. ఆహా, ఇంకోట. ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్, బఫే. మ్మ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన రకం ఏంటంటే ఓన్లీ ప్లేట్ నో మీల్స్. ఆ? ప్లేట్ అంటే నో మీల్స్ అంటే ఎందుకు చూస్ చేసుకుంటారు సార్? ఏముండదు, షో అంతా షో. బంగారు పళ్ళెం, నటన ఉండదు, ఓకే. ప్లేట్ దగ్గరగా మెరుస్తూ ఉంటుంది. మ్మ్. యాక్టింగ్ అనేది లేదండి. చూస్తూ ఉంటాం మనం సినిమాలు. సో అంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు మీరు? పర్టికులర్గా కొంతమందిని ఉద్దేశించి చెప్పినట్టు ఎవరిని అనిపించింది. ఉద్దేశించలే, ఎవరిని ఉద్దేశించలేదు, నేను ఎవరిని ఉద్దేశించలేదు, కానీ ఎవరికైనా తగిలితే నేనేం చేయలేనంటారా? అయ్యో, ఓకే సార్. అయితే ఒక అతను నాకు మా అబ్బాయిని హీరోగా పెట్టి చేయమని వచ్చాడు. మీ అబ్బాయిని? ఓకే. వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అబ్బాయిని. 5 కోట్లు సారీ. ఇన్వెస్ట్ చేస్తాను సార్ మా అబ్బాయిని చేయమంటే, ఫోటోలు పంపించండి అంటే ఫోటోలు పంపించాడు. అబ్బాయి అన్ని ప్యాంటు షర్ట్ లేకుండా, ఇవన్నీ కండలు, మజిల్, మజిల్స్, 6 ప్యాక్స్. 6 ప్యాక్స్ అని అడిగాను, కాదండి 8 ప్యాక్స్ అన్నాడు. సరే ఇది నేను జడ్జ్ చేయలేకపోతున్నాను, అబ్బాయిని యాక్ట్ చేసి ఒక పేస్ 2 నిమిషాలు వీడియో నాకు పంపిస్తే నేను చూసి ఆ అబ్బాయికి ఇటువంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, అది చేద్దాం అన్నా. ఆ నెక్స్ట్ డే పంపించాడు వీడియో. ఆ వీడియోని చూశాను, 7 సార్లు చూసా. ఎక్కడన్నా నటన కానీ దాని తాలూకు లక్షణాలు కానీ కనపడితే ఉన్నాయి, లేవు. అప్పుడు నేను ఆయనకి ఒక మెసేజ్ పెట్టా. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉంది నటన, బట్ తనకి లేదంటారా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో నటన ఉంది కానీ తనకి కాదు, ఆయన వేరే ఊరు ఎక్కడో, ఎక్కడి నుంచో వచ్చాడు, వేరే ఊరు నుంచి. ఇది వాట్సాప్లో మెసేజ్. ఫస్ట్ అతను కలవడం అయిపోయింది, వెళ్ళి ఫోటోలు పంపించాడు. హైదరాబాద్ కాదు అతను. అప్పుడు నేను ఆయనకి మెసేజ్ పెట్టా, ముఖంలో పలకలేనప్పుడు దేహంలో ఎన్ని పలకలు ఉంటే ఏం ప్రయోజనం? బా, మీ వాడితో పలికించడం నా వల్ల కాదు, మళ్ళీ నన్ను పలకరించే ప్రయత్నం చేయకండి. బా సార్, మంచి రైటర్ ఉన్నారు సార్ మీలో. అంటే ఆ పదాలు కూడా చూడండి, ప్రాసను కూడా మెయింటైన్ చేస్తూ. అది సో రైటింగ్ కూడా ఇష్టమా సార్ మీకు? రైటింగ్ అంటే నేను మీరు మాట్లాడుతుంటే స్పాంటేనియస్గా చెప్తాను, ఓకే. ఎలా రాయాలి ఏం రాయాలి చెప్తాను. పదబంధాలు ప్రాసలు వాడుతూ నేను ఉంటారు. పెన్ను ప్యాడ్ పేపర్ గుచ్చుకుంటే ఏమి రాదు. కానీ అద్భుతంగా రాశారు, అవే పెన్తో. ఇది దాసనారాయణరావు గారికి చెప్తే నా ఈ చెయ్యి డాక్టర్ దగ్గర చూపించాల్సి వచ్చింది. ఎందుకు సార్ కొట్టారా? చెయ్యి మీద పటా పటా కొడతాడు ఆయనకు నచ్చితే. ఆహా, నచ్చితేనా? నచ్చి కొట్టారు, అప్రిషియేషన్. 2-3 సార్లు కొట్టాడు. సో సూపర్ సార్, మొత్తానికి అది కూడా ట్రై చేసి సార్. సార్ ఇప్పుడు వింటున్నాం, ఇప్పుడున్న దర్శకులు ఎవరైతే ఉన్నారో హీరోలు పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వట్లేరు గతంతో కంపేర్ చేస్తే అని అంటున్నారు. మీరేమంటారు సార్? ఎందుకు? హీరో డైరెక్టర్లు రెస్పెక్ట్ అనేది రిలేటివ్ టర్మ్ అండి. అతనికి నచ్చిన డైరెక్టర్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. రెస్పెక్ట్ అంటే వాళ్ళిద్దరు ఈక్వల్గా ఫీల్ అవుతున్నారు. ఓకే. ఇంకా అప్పుడు రెస్పెక్ట్ అవసరం ఉంది. అంటే ఇప్పుడు మీరు మీ క్లాస్మేట్ అంటే ఎంత లేదన్నా కెప్టెన్ ఆఫ్ ద షిప్ కి కొంతవరకు ఇవ్వాలి కదా. అంటే ఓన్లీ ఆ షాట్ జరిగేటప్పుడే కెప్టెన్ ఆఫ్ ది షిప్, మిగతా అందరూ అంటే ఇవ్వాల్సిన అవసరం లేదంటారు. అట్లా ఉంది. సో అదే అంట, మారాలంటారా వద్దంటారా? ఎందుకు మారడం? మళ్ళీ ఇప్పుడు మనం మారాలి అంటే ఎవరిని మారుతారా? కావచ్చు సార్, బట్ ఇప్పుడు మనం వెళ్ళి చెప్పి మన ఇద్దరం కలిసి దుర్గా అండ్ శివనాగేశ్వరరావు పెట్టుకుంటున్న అర్జీ, మీరు మారాలి, రేపటి నుంచి మీరు డైరెక్టర్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, డైరెక్టర్ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ లాగా చూడాలి అని మనం అర్జీ పెట్టామనుకోండి, వింటారా ఎవరన్నా? ఫోన్లు కూడా ఎత్తట్లేరని విన్నాం, అందుకని అడిగాను సార్. ఫోన్లు ఎత్తట్లేదంటే ఫోన్లు బరువుగా ఉంటే ఎత్తలేరు. అమ్మో, వాళ్ళు అప్పుడు దాకా వెయిట్ లిఫ్టింగ్ చేసి బోల్డెన్ ఐటమ్స్ ఎత్తేసి ఉంటారు పైకి, ఇంకా ఫోన్ ఏమిడ ఎత్తుతారులే అని ఎత్తలేకపోతున్నారు. కష్టం సార్ మీతో మాట్లాడడం. ఎనీవేస్ లాస్ట్ది ఏంటంటే, శివనాగేశ్వరరావు గారు అనుకున్న దానికన్నా అంత సంపాదించలేదో, అంత పేరు రాలేదేమో, అంటే అప్పట్లో ఉన్న క్రేజ్ చూస్తే అనిపించింది. మీరేమంటారు? నిజమా? మీకే శివనాగేశ్వరరావు గారికి క్రేజ్ అవ్వచ్చు, డబ్బు పరంగా అవ్వచ్చు, పేరు డబ్బు రెండు. డబ్బు అంటే వచ్చింది డబ్బు, నేను జాగ్రత్త తీసి గుంటలో పెట్టి పూడ్చిపెట్టే ప్రయత్నం చేయలే. ఓహో, అలా వదిలేశాను. పోయిందంటారా? ఫ్యాన్ కాలికి అలా ఎలా తిరుగుతూ ఓకే, ఐఎమ్ ఓకే. బట్ పేరు అంటారా, పేరు ఎంత కొంత ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి నన్ను పిలిచారు. అది కూడా కరెక్టే సార్. ఇంటర్వ్యూ పిలవరుగా పేరు లేకపోతే. అయ్యో, అదే
డెఫినెట్లీ సో ఉంది. బట్ ఉంది. అనుకున్నంత ఇంకా రాలేదేమో అని. ఇంకా ఉండుంటే ఇంకా బాగుండేది. రావచ్చు. వచ్చి ఉండొచ్చు. అంటే అది మీ దగ్గర దానికి అంత కారణం కొంత నేనే ఉంటా. హుహు. 90%. హుహు. ఎందుకంటే ఎవరైనా సరే ఇవాళ మీరున్న ఈ స్థితికి కారణం మీరే. తొక్కేసారంటారా మిమ్మల్ని ఎవరైనా? ఆ! తొక్కేసారంటారా? ఎవడు దొక్కల. షూర్. నేను షూర్. హైట్ కూడా ఎక్కువ కదా! 5'11" ఉంటాను. అరే అమ్మ! అంత పైకెక్కి నా మీద తొక్కగలిగే అంత మనుషులు లేరు. అలా కాదు. ఇండస్ట్రీలో తొక్కేసారు మమ్మల్ని అంటూ ఉంటారు కదా! తొక్కేయడం అనేది నేను ఎప్పుడు నమ్మను. అంటే ఆ! అవకాశం వెనకాల వెంటనే అవకాశాలు అంటే నేను వాటి వెనకాల పడలేదు. పోనీ అవి నన్ను చేజ్ చేసి రాలేదు. ఎందుకంటే నేను కృష్ణ గారితో ఒక సినిమా చేశా. అది రిలీజ్ అవ్వాల్సింది అవలా. ఓహ్! ఓకే. క్లైమాక్సు హ్మ్. ఇంకొక 2 పాటలు మిగిలినాయి. దాన్ని ఆయన ఆ సినిమాని ఆపి వేరే సినిమా మొదలుపెట్టారు. ఓకే. సో అది అలా ఫేడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమా ఎవరికి తెలీదు. అంతే కదా! అంతే కదా అది సార్. రిలీజ్ అవ్వాల. హుహుహు. అట్లా మరి బాలకృష్ణ గారు నన్ను ఫోన్ చేసి పిలిపించారు హ్మ్. సినిమా చేద్దామని. హ్మ్. హ్మ్. నేను ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత ఇంత ముక్క పేపర్లో వచ్చింది. హ్మ్. ఓకే. నాకు సంబంధం లేకుండా సినిమా గురించి నువ్వు చెప్తావా అని ఆయన ఫీల్ అయ్యారు. నేను చెప్పలేదు అనే విషయం ఓహ్! ఆయనకి తెలియడానికి 6 నెలలు పట్టింది. అయ్యయ్యో! అలా కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్ ఇప్పుడు ఇది ఎవరు తొక్కేశారు నన్ను? సో, ఇప్పుడు అఖిల్ మిమ్మల్ని గుర్తుపడతారా? అప్పట్లో 'సిసింద్రి' తీశారంటే గుర్తుపట్టరు, ఎవరైనా చెప్పాలి. చెప్పాలి. హ్మ్. అసలు మాట్లాడారా ఎప్పుడైనా? తర్వాత రీసెంట్ డేస్? నేను చాలా కాలం అంటే ఎప్పుడు ఒకసారి నేను ఏదో సినిమా చూడడానికి నేను మా అబ్బాయి వెళ్ళాము. హ్మ్. అమల, నాగార్జున, అఖిల్ కలిసినప్పుడు వాళ్ళిద్దరే మేము ఇటు వస్తున్నాము, వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. హ్మ్. ఆవిడ అఖిల్కి దిస్ అంకుల్ ఆహా! అని పరిచయం చేశారు. మనీ సిసింద్రి సినిమా డైరెక్టర్ ఉంది. హ్మ్. తర్వాత మళ్ళీ అన్నపూర్ణమ్మ గారి స్టాచ్యూ ఇనాగరేషన్ అప్పుడు వెళ్ళాను చూసారు. నేను. వెళ్ళినప్పుడు మేము ముగ్గురం కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకోవాలని ఆవిడ ఫీలింగ్. హ్మ్. మదర్ ఓహో! ఆహా! ఓకే. సిసింద్రి షూటింగ్ జరిగిన దాని గురించి. విషయాలు. ఆహా! ఆ అబ్బాయికి అవి ఇష్టం లేవు. అంతేలెండి. ఎందుకంటే చిన్నప్పుడు చిన్నపిల్లలు ఎప్పుడో కదా! వాళ్ళు చిన్నపిల్లలప్పుడు ఏం జరిగినాయి అవన్నీ తెలుసుకోవడానికి ఇష్టపడరు ఎక్కువ మంది. ఓకే. సో, సో అలా కలిసారు. మీరు ఉంటారు కదా, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను వెళ్ళిపోతారు మళ్ళీ ఆ ఏరియాకి. సూపర్. అంతే. అండ్ అఖిల్ పెళ్ళికెళ్తారా? ప్రత్యక్షంగా కలిసిందేం లేదు. ఓకే. పెళ్ళికెళ్తున్నారా మరి అఖిల్ గారి పెళ్ళికి? నెక్స్ట్ జరగబోతుంది. సార్ సూపర్ సార్ నిజంగా. అంటే మంచి ఎక్స్‌పీరియన్స్. అంటే లైక్ పాత డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ కాదు అన్నీ కలిపి కొత్త సినిమా గురించి, పాత సినిమా గురించి అంటే అర్థమయ్యి, అర్థం కానట్లు చెప్పారు గానీ, మా వ్యూవర్స్‌కైతే అర్థమైంది. చాలా తెలివిగా చెప్పారు. ఎనీవేస్ నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్. అందుకే ఆ ఫన్ అనేది మీ సినిమాలో మేము అలా చూడగలుగుతాం. ఎందుకంటే ఇంత లైక్ ఆ ప్రాసలవ్వచ్చు, ఆ మాటలవ్వచ్చు. అందుకే అంత ఎంటర్‌టైనింగ్ సినిమాలు తీశారు. ఇంకా మీరు రాబోయే ఏవైతే సినిమాలున్నాయో వాటన్నీ మంచి సక్సెస్ అందుకోవాలని, ఇంకా ఇంకా శివనాగేశ్వరరావు గారు ఇంకా ఎప్పటికీ ఇలాగా మంచి డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి. సో చూసారు కదా మన శివనాగేశ్వరరావు గారు. మనందరికీ తెలిసిందే ఫన్ సినిమాలు తీస్తారని. కానీ ఆయన ఇంత ఫన్‌గా ఉంటారు. ఇంత ప్రాక్టికల్‌గా ఉంటారని అంటే జనరల్‌గా చాలా మందికి తెలీదు. బట్ వెరీ ప్రాక్టికల్, వెరీ అంటే పాజిటివ్ వైబ్స్‌తో ఉన్నారు. సో ఇంకా ఆయన తీయబోయే సినిమాల ద్వారా ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మన స్పెషల్ చిట్ చాట్ విత్ శివనాగేశ్వరరావు గారు. నమస్తే.